వందనాలు. ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి తిరగడం అది ఎంత మాత్రం భాగ్యతరం. అన్ని కాల తరగతిలో అనేక మంది, తక్కువ మందే ఉపవాసం అన్న పేరుతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరే ఒక స్థితిగతిని మనం చూసుకోగలిగి తీరేది. మరి ఒక్కొక్కరి ఆత్మిక స్థితిగతి ఎలా ఉందో మనం వివేచించలేము. ఎవరి ఆత్మిక స్థితి ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా వారి దేవునికి ప్రసన్నత కలిగి తీరేదనిగా జీవించి తీరడానికి ప్రయత్నం చేసి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. ఆత్మీకులు దేవుని యొక్క బిడ్డలు ఈ పక్కటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవుడు భాగ్యం కల్పించారు. आज सकाळ सवेरे आत्मिक माने है हमें ईश्वर को सन्निधि उपस्थिति है बाबा परमेश्वर भगवान को सहायता करे ती बाबा परमेश्वर को धन्यवाद दिए. దేవుడు చాలిన దేవుడు కాబట్టి మనల్ని అన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపించుచూ ఉన్నాడు. परमेश्वर सर्वशक्तिमान है वह हेतु सब परिस्थिति से మనకు చలాకి అమరో అవశ్యకతను సమకూర్చే से पूर्ण కరచి. నేటి వాక్యాంశం దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకొని లూకాసు వార్తలకు పుస్తకం 8వ అధ్యాయం దాని 47-48 వచనం. అదిలో పఠనం నిమిత్తే లూకా లిఖిత సుసమాచారం 8వ అధ్యాయం 47-48 को पठन करी సమయాన్ని ఈశ్వరుని సన్నిధిలో సమర్పితగా. తాను మరకై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎంత నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ଏଠି ପଢିଥିବା ଏଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଦେଖିପାରୁଅଛୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟಕ್ಕೆ ଆସିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ଭୟଭୀତ ହୋଇ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପାଇଁ ପ୍ରକାଶନ କରିବାଟା ଆମେ ସେଠି ଦେଖିପାରୁଛୁ. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగములో మనం చూడగలిగిన ఒక మాట, ఆమె భయపడి దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్ల. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలకు దేవుని సన్నిధి అంటే అసలు భయమే లేదు. అలాంటి ఒక కాలంలోకి ఆత్మీయత పతనంలోకి వెళ్ళిపోయింది. ଆଜିକାଲିର ବଂଶ ଏମିତି ଗୋଟେ ବଂଶ ହେଇଗଲାକି ଯେ ପରମେଶ୍ୱର ବୋଲି ଭୟଭୀତ ନଥିବା ଗୋଟେ ବଂଶ ହେଇଯାଇଛି. అందుకే దేవుని బిడ్డలకి ఆరాధన అంటే అంత పెద్ద భయం ఉండదు, దేవుడు అంటే అంత భయం ఉండదు, ఆత్మీయత అంటే అంత ఏ రీతి కలిగిన భయం ఉండదు. అది నిజముగా విశ్వాసానికి చెందినది కాదు అన్నది పగటి వేళ వాక్య సారాంశంలో అర్థమై తీరుతుంది. ସେଥିପାଇଁ ଆମେ ଜାଣିପାରିବ କି ଯେ ଅଧିକାଂଶ ଲୋକମାନେ ଭୟଭୀତ ନ ହୋଇ ଭୟ ନଥାଇକା ଈଶ୍ୱରଙ୍କୁ ଆରାଧନା କରୁଛନ୍ତି. ସେମାନଙ୍କୁ ସେମିତି ଭୟଭୀତି ନଥିବା ଗୋଟେ ଆରାଧନା ବିଶ୍ୱାସର କାରଣ ନୁହେଁ ବୋଲି ଆମେ ବାଇବଲ ପଢିବା ସମୟରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ. ସେଥିପାଇଁ ଏଠି ପଠାର ଏଠି ଦେଖିବା ସମୟରେ ସେ ଭଉଣୀ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ସେ ଭୟଭୀତ ହେଇଗଲେ ବୋଲି ଲେଖାଯାଇଛି. ఆమె దేవుని పాదముల దగ్గరికి వచ్చి భయపడి తీరింది. ఈ పగటి వేళ నీకు ఎంత మాత్రం దేవుడు అంటే నీకు భయం ఉంది? బైబిల్ సెలవిచ్చుచున్నది మనం సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు మాత్రం కాదు, దానితో కూడా ఆయన అగ్ని వంటి దేవుడు అని చెప్పుచున్నాడు. ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି ଆମେ ସଜୀବ ଜଣେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ସେବା କରୁଅଛୁ, ମାତ୍ର ସେ ଦଗ୍ନକାରୀ ଅଗ୍ନି ଅଟନ୍ତି ବୋଲି କହୁଅଛନ୍ତି. దాని అర్థం ఆ అగ్ని నిన్ను కాల్చి వేసి తీరొచ్చు, ఆ అగ్నిలో నీవు కాలిపోయి తీరొచ్చు అన్న భయం ఉందో లేదో దేవుని బిడ్డలకు నాకు తెలియదు. ఆ భయం ఉంటేనే అది నిజమైన విశ్వాసం, భయం లేకపోతే అది విశ్వాసం కాదు. ଯଦି ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ରୀତିରେ ଭୟଭୀତ ହଉନାହାନ୍ତି ସେଠି ତମର విశ్వాసం ବୃଦ୍ଧ ଗୋଟେ విశ్వాସ ଅଟେ. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే రెండు రీతి కలిగిన ఉపమానాలు లేకపోతే రెండు కథలకు ఆధారపడి తీరినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తున్నది. ଚାଳିଶ ପଦରୁ ତଳକୁ ପଡ଼ିବା ସମୟରେ ଦୁଇଟି କାହାଣୀକୁ ପରମେଶ୍ୱର ସଂଯୁକ୍ତ କରି ମିଶାଇ ଅଛନ୍ତି. ଗୋଟେରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ଯାଇର ବୋଲି କହିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ତାଙ୍କର ଝିଅଟି ମୃତ୍ୟୁ ଅବସ୍ଥାକୁ ଯିବା ଗୋଟେ ପରିସ୍ଥିତିରେ ପରମେଶ୍ୱର ସେ ଝିଅଟିକୁ పరమేశ్వర సుస్థ କରିବା ଗୋଟେ విషయం ଦେଖୁଅଛୁ. మొదటిగా మనం చూస్తే యాయరైన కుమార్తెని దేవుడు స్వస్థపరిచి మరణ స్థితిగతి నుంచి దేవుడు బతికించే ఒక ప్రక్రియను మనం చూచుచున్నాం. ଦ୍ୱିତୀୟରେ ଦେଖିବା ସମୟରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ଗୋଟେ ରକ୍ତସ୍ରାବିଣୀ ସ୍ତ୍ରୀ ଯୀଶୁଙ୍କର ପଶ୍ଚାତଗାମୀ ହେଇ ଯୀଶୁଙ୍କ ଠାରୁ ସୁସ୍ଥତା ମାତ୍ର ନୁହେଁ ଯୀଶୁଙ୍କ ଠାରୁ ପରିତ୍ରାଣ ମଧ୍ୟ ପାଇଥିବାଟା ଆମେ ଦେଖିପାରୁଛୁ. రక్తస్రావిణి కలిగిన ఒక స్త్రీ యేసయ్య దగ్గర నుంచి స్వస్థత మాత్రం కాదు రక్షణ కూడా పొందుకుంది. ఈ కాలంలో చాలా మందికి దేవుడు కేవలం స్వస్థత కోసమే కావాలి, కానీ రక్షణ పొంది తీరడానికి ఇష్టం లేదు. స్వస్థత కోసం కోరిన వారు రక్షింపబడలేకపోతే అవకాశం వచ్చిన సమయంలో దేవుని విడిచిపెట్టేస్తారు. అది ఈ సంఘాలు చాలా సూటిగా మనకి కనబడుతున్నది. పెళ్లి కోసం దేవుని దగ్గరికి వస్తారు, పెళ్లి జరిగితే దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుని దగ్గరికి వస్తారు, ఆరాధన
కోసం ఏం చేస్తారు, పెళ్ళిళ్ళ కోసం ఆరాధన విడిచిపెట్టి వదిలి తీరేటట్టుగా వీళ్ళందరికీ ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు కేవలం కొన్ని విషయాలకు మాత్రం ఆధారపడి తీరుతున్నట్టుగా ఉన్నారు. అందుకే కొందరు ఏం చేస్తారు, ఆరాధన కోసం ఏం చేస్తారు, ఫంక్షన్ కోసం ఆరాధన వదిలేస్తారు. దేవుడితో ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తారు. అది నువ్వు దేనికోసం నువ్వు దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దాని అర్థం దేవుడు అంటే అసలు భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. కాబట్టి ఒక ఆరాధన ఎగ్గొట్టేసిన పెద్ద ప్రాబ్లం ఏం కాదనుకుంటాను. ସେଥିପାଇଁ ଅଧିକାଂଶ ବିଶ୍ୱାସମାନେ ଏମିତି ଭାବୁଛନ୍ତି ଗୋଟେ ଆରାଧନା ମୁଁ ଛାଡ଼ିଦେଲେ ପରିତ୍ୟାଗ କରିଦେଲେ, ଗୋଟେ ଭୋଜିକୁ ଯିବା ଦ୍ୱାରା ଗୋଟେ ଆରାధన ମୁଁ ପରିତ୍ୟାଗ କଲେ ఏ ప్రభు କିଛି కర్మ ନାହିଁ. దాని వలన జరిగేది ఏంటో తెలుసు? బైబిల్ చెప్పేది ఒక ఆరాధనకి ఈ ప్రపంచం కన్నా శ్రేష్టయుక్తమైన ఏముంది, విలువ ఉంది. దాని అర్థం ఒక ఆరాధన ఎగ్గొట్టడం వలన ప్రపంచానికి శ్రేష్టయుక్తమైన విలువను నువ్వు కోరుండి ధిక్కరించేసి దానికి ఉన్న శాపం నువ్వు తెచ్చుకు తిరుగుతున్నావు. మరి ఆ శాపం నువ్వు ఎన్ని ప్రార్థన చేసి, ఎన్ని తీర్థయాత్రలు చేసి, ఎన్ని కానుకలు ఇచ్చి, ఎన్ని దశభాగాలు ఇచ్చి తీరుతావో ఆ శాపానికి ఉన్న తీవ్రత నీకు అర్థమై తీరితే ఆయుష్ పోయినా కూడా దాని శాపం తీర్చలేవు. అందుకే భయం లేదని నేను చెప్పడానికి ఉన్న కారణం ସେଥିପାଇଁ ଅଧିକାଂଶ ଲୋକମାନେ ଆରାଧନାକୁ ଅବହେଳା କରି ଆରାଧନାକୁ ନ ଯାଇକି ତାଙ୍କ ପରିବାରକୁ ସେମାନେ କ'ଣ ଏ ପୃଥିବୀ ଠାରୁ ବି ଶ୍ରେଷ୍ଠମୟ ରୀତିରେ ଥିବା ଅଭିଶାପକୁ ସେମାନଙ୍କ ପରିବାରକୁ ଆଣୁଛନ୍ତି. శాపం అని బైబిల్ చెప్పేది ఒక తరం కాదు, ఎన్నో తరములు అది వ్యాపరించి తీరుతుంది. దాని అర్థం నీ మూలంగా నీ పిల్లల జీవితం దౌర్భాగ్యానికి వెళ్తున్నదన్నది పరిజ్ఞానం ఉన్నవారు అర్థం చేసుకోగలిగి తీరితే భయభక్తితో దేవుని సేవించుకు తీరుతారు. ତୁମରି ଦ୍ୱାରା ତୁମର ପିଲାମାନେ ଅଭିଶାପ ପ୍ରାପ୍ତ ହେଉଛନ୍ତି, ତାଙ୍କର ବଂଶାବଳୀ କ୍ରମ ଅଭିଶାପକୁ କାରଣ ହେଉଅଛି ବୋଲି ଜାଣିକି ଭୟଭୀତ ହେବା ବ୍ୟକ୍ତି ଆରାଧନାକୁ ଅବହେଳା କରିପାରିବ ନାହିଁ. మరి లేదు నేను చస్తే సత్యం, నా పిల్లలు గలీజ్ అయి సావని అన్న రీతిగా నీ భావన అయితే నేను దానికి ఏం చేయలేను. మీరు దాని అనుసరించి ముందుకు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని ఆ ప్రక్రియలో దీవించి తీరుతారు. ନାଇଁ ମୋର ମୋ ଇଚ୍ଛା ମୋ ପିଲାମାନଙ୍କୁ ମୁଁ ବିନଷ୍ଟ କରିକି ମରିଯିବି, ସେମିତିଆ ଗୋଟେ କ'ଣ ଅଭିଶାପରେ ତାକୁ ପରିଣତ କରି ସେମିତି ହେଲେ ବି ପ୍ରଭୁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. ତୁମେ ନାହିଁ ତୁମର వంశానుక్రమే ତୁମର పిల్ల అభిషేకంలో పొందుతీవాడ ତୁମେ ଦେଖିପାରିବ. అయితే నేను చెప్పిన వాడనుకున్న ఉద్దేశం నిజముగా దేవుని యొక్క బిడ్డలు దేవుడి తాకిడిని అనుభవించిన వారు, దేవుని యొక్క శక్తిని అనుభవించిన వారు భయము లేకపోతే నీ విశ్వాసం వృధామైన విశ్వాసం, కేవలం దేవునికి మనుషుల కంటికి పొడి వేసే విశ్వాసం అని తెలుసుకు తీరాలి. ଯଦି ତୁମର ବିଶ୍ୱାସ ଯଦି ସଠିକ ଭାବରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟଭୀତ ନ ହୋଇ ଈଶ୍ୱରଙ୍କର ସ୍ପର୍ଶ ଅନୁଭବ କରି ଈଶ୍ୱରଙ୍କୁ ସେଇ ରୀତିରେ ଭୟଭୀତ ନ ହେଉଛ, ସେମିତି ହେଲେ ତୁମେ ଲୋକଙ୍କର ସାମ୍ନାରେ କେବଳ ଧୂଳି ଝାଡ଼ିକି ଦେଖାଉଛ ଏଇଟା ଗୋଟେ విశ్వాస ବୋଲି. అయితే ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఈ అమ్మ గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆ అమ్మ యేసయ్యను ఏం చేసింది? వెంబడించి తీరింది. అది ఈరోజు అది తమ కానికి పరమేశ్వరునితో పశ్చాత్తాపం హోచో, దేనికి నీవు యేసయ్యని వెంబడించి తీరిది? బైబిల్ చదివించేది కొందరు యేసయ్యని వెంబడించి తీరిది రొట్టె తినడానికి, కొందరు యేసయ్యని వెంబడించి తీరిది స్వస్థత పొంది తినడానికి, కొందరు యేసయ్యని వెంబడించి తీరిది వాక్యం వినడానికి, వాక్యం వదిలి తీరడానికి, ఇంటికి వదిలి తీరడానికి, కొందరు దేవుని సన్నిధిలో వెంబడించేది ఏం చేసి ఆ వాక్యానుసారంగా నిలకడత్వం కలిగి ఉండి తీరి ఆ దేవుడిని ఆస్వాదించుకు తీరి ఆ దేవుడు ఇచ్చిన ప్రక్రియలో ఏమై తీరడానికి, జీవితాన్ని కొనసాగించుకు తీరడానికి. ସେଥିପାଇଁ କେତେକ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ପଶ୍ଚାତ୍ଗାମୀ ହେବାଟା ରୋଟି ପାଇବା ନିମନ୍ତେ, ନହେଲେ ଭଜନ ନିମନ୍ତେ, ନହେଲେ କେତେ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ପଶ୍ଚାତ୍ଗାମୀ ହେବାଟା ସୁସ୍ଥତା ନହେଲେ ଆରୋଗ୍ୟ ପାଇବା ନିମନ୍ତେ, ଆଉ କେତେ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କର ପଶ୍ଚାତ୍ଗାମୀ ହେଉଥିବାଟା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣି ପରିତ୍ୟାଗ କରିଦେବା ନିମନ୍ତେ, ଆଉ କେତୋଟି ଲୋକମାନେ ଈଶ୍ୱରଙ୍କର ପଶ୍ଚାତ୍ଗାମୀ ହେବାଟା ଈଶ୍ୱରଙ୍କର ସତ୍ୟ ଅନ୍ୱେଷଣକାରୀ ଏହି ବଞ୍ଚିବା ନିମନ୍ତେ. ତମେ ଏ ଚାରିଟା ଗୋଷ୍ଠୀରେ କୋଉ ଗୋଷ୍ଠୀରେ ଅଛ ତମେ ନିଜକୁ ଚିନ୍ତା କରିକି ଦେଖ. ఈ నాలుగు క్రమావళిలో నువ్వు ఏ క్రమావళిలో నీ జీవితం బతుకుతుంది, నీ విశ్వాసం ఏ క్రమావళిలో ఉంది, నీ భయభీతి లేని లక్షణం ఏ క్రమావళిలో ఉంది, నువ్వే వివేచించుకు తీరు. రొట్టె కోసం ఆశించిన వాడు ఆ రొట్టెకున్న తృప్తి దొరికి తీరితే తన జీవిత స్థితిగతి అయిపోయింది అనుకుంటాడు. దాని అర్థం రొట్టె నిన్ను పోషించి తీరదు. అందుకే కదా చాలా మంది రొట్టె కోసం ఆరాధన వదిలేస్తారు. అర్థం కాదు దేనికోసం? ఓ పోటడి రొట్టె కోసం లేకపోతే. ఇంకా బైబిల్ చెప్తున్న మాట, మనుషులు రొట్టె వలన కాదు బతికేది, దేవుని యొక్క వాక్యం ద్వారా బతికేది. దేవుని యొక్క వాక్యం ద్వారా బతికేది అన్న దాని మీద రుజువు చేయాలంటే రొట్టె నన్ను బతికించట్లేదని రుజువు చేయాలి. అర్థం కాలేదు అనుకున్నా.
ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ଜଣେ ବ୍ୟକ୍ତି ଜୀବିତ ହୁଏ ବୋଲି କହିଲେ ତାର ଅର୍ଥ ଶାରୀରିକ ଆହାରକୁ ସେ ପରିତ୍ୟାଗ କରି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ଜୀବିତ ହେବାର ସେ ପ୍ରକାଶନ କରିବାର ଅଛି, ନହେଲେ ସେ ବାକ୍ୟ କେବେ ବି సత్య అయిపోయి ఉన్నాయి. అందుకే చాలా మందికి ఏం కావాలి? రొట్టె ఆశ్రయం, ఆహారం మాత్రమే ఆశ్రయం, డబ్బు మాత్రమే ఆశ్రయం. అది ఉంటేనే జీవితం గడుపుకోగలిగి తీరేది. అది నిజాయితీ కలిగిన విశ్వాసం కాదు. రెండో రీతి కలిగిన జనాంగం గురించి నేను చెప్పినమాట, వారు యేసుని వెంబడించే దేనికి కొన్ని అద్భుతాలు చూచి తీరాలి. వారి అద్భుతానికి మాత్రమే వారి ఆత్మీయత ఆధారమై ఉన్నది. ଆଉ କେତେ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ପଶ୍ଚାତ୍ଗାମୀ ହେବାଟା ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ କରିବା ନିମନ୍ତେ ଯୀଶୁ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ କରନ୍ତି, ଆଜି ବି ସେ ଆରୋଗ୍ୟ କରନ୍ତି, ଆଜି ବି ସୁସ୍ଥତା ଦିଅନ୍ତି. ସେଥିରେ ତମେ ଅଟକି గଲେ ତୁମର ଭବିଷ୍ୟତ ଜୀବନ ଆଗକୁ ଯାଇପାରିବ ନାହିଁ. ఆశ్చర్యాలు అద్భుతాలతో నీ జీవితం మిగిలిపోయి తీరితే నీ జీవితం ఆత్మీయతలో ముందుకు కొనసాగదు. ఒక అద్భుతం అయిపోతే ఇంకొక అద్భుతం కోసం ఆతృత అయి తీరుతుంది. అందుకే ఈ కాలంలో అధిక మంది అద్భుతాల కొరకు ఎక్కడ పరిగెత్తేది చూడొచ్చు. ଆଜିକାଲିର ଲୋକମାନେ ଅଦ୍ଭୁତ ପାଇବା ନିମନ୍ତେ ଏପଟେ ସେପଟେ ଭ୍ରମଣକାରୀ ହେବାଟା, ସେଥିପାଇଁ ଅଦ୍ଭୁତ ପାଇବା ନିମନ୍ତେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖିବେ, ଅଦ୍ଭୁତ ପାଇବା ନିମନ୍ତେ ବଡ଼ ବଡ଼ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ କରିବେ. ସେଟା ସଫଳ ହେଇସାରିଲା ପରେ ସେ କାର୍ଯ୍ୟକୁ ସେମାନେ କରିପାରିବେ ନାହିଁ. ସେମିତିଆ ଲୋକମାନେ విశ్వాసం పొడిజివే. అట్లాంటి వారు విశ్వాసంలో పడిపోతారు. విశ్వాసంలో నిలకడత్వం కలగలేరు. దేవునితో ఏ రీతిగా ఏం చేయలేరు. వారి జీవిత గడువుని గడపలేరు. మూడవ బైబిల్ చెప్తున్న ఒక మాట, దేవునిని వెంబడించే వారు దేనికైనా వాక్యం విని వదిలి తీరడానికి. କେତେ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ପଶ୍ଚାତ୍ଗାମୀ କାହିଁକି ବାକ୍ୟ ଶୁଣିବାକୁ ଆସନ୍ତି, ତାପରେ ବାକ୍ୟକୁ କ'ଣ ପରିତ୍ୟାଗ. ఇలాంటి గుంపే మన సంఘాలు అధికంగా ఉన్నాయి. వాక్యాలు రాసేస్తారు, వాక్యాలు బోర్డు వినేస్తారు, అది ఏం లేదు, జీవితానుభవంలో ఉండదు. అదే కదా బైబిల్ చెప్పేది, దేవుని యొక్క వాక్యం మీద చల్లబడి అది విని వాళ్ళకి చాలా సుఖం అనిపిస్తున్నది, చాలా నెమ్మది అనిపిస్తుంది. కానీ జీవితంలో వచ్చిన రోగాలు, కష్టాలు, సమస్యల్లో వాటిని వారు ఏం చేసుకోలేకపోతున్నారు, జయించి తీరడానుకున్న భాగ్యం కల్పించలేకపోతున్నారు. అందుకే కదా చాలా మంది మన సంఘాలు విడిచిపెట్టి తీరేది, చాలా మంది సంఘాలకు రాకుండా, కూడికలకు రాకుండా. కారణం ఏంటిది? దేవుని యొక్క వాక్యం వారికి సౌకర్యంగా ఉంది. ఏంటిది? చెవులకు మంచి ఆనందం ఇచ్చి తీరేది. యథార్థంగా దేవుని యొక్క వాక్యం మీద చల్లి తీరితే మంచి పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏడుపు వస్తుంది. దేవుని సన్నిధిలో పెదవులు కూడా నోటితో మాట్లాడలేని ఒక స్థాయిలోకి మనిషి ఎదగలిగి తీరుతుంది. దాని అర్థం వాక్యం విని వాక్యాన్ని ఏం చేయట్లేదు, ఆచరణలో తీసుకురావట్లేదు, ఉత్తునే దేవుని యొక్క తిరుగుతుంది. ఎందుకు? వాక్యం విని ఆనందం పొంది తీరడానికి. అందుకే బైబిల్ చెప్తున్నా, చాలా మందికి ఆత్మిక సత్యాలు తెలుసుకోవడానికి నా ఆతృత లేదు. స్వచ్ఛమైన ఆత్మిక వాక్యములు ఉన్న పాలు తాగడానికి ఇష్టం లేదు. ఏదో వాక్యం విన్నాం కదా. అందుకే కొందరికి వాక్యం ఏం చెప్పారంటే ఏమో ఏం అర్థం కాలేదు. దాని అర్థం ఆ రోజు చెప్పిన వాక్య పరిచర్య నీకే ఫలితం చేయలేదు. అదే కదా నిన్నట సాధారణంగా మన సంఘంలో వాక్య పరిచర్య బోధించినప్పుడు ఏ వాక్యం పాస్టర్ గారు చెప్తున్నారో అది కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. దాని అర్థం మాస్టర్ గారు ముందే చెప్తున్నారు, నేను ఈ విశ్వాసం గురించి చెప్తున్నాను, దీనికి ఆధారమైన వాక్యాలు చదువుతున్నారు, అదే మనం హైలైట్గా చెయ్యాలి అన్న విషయం కొందరికి ఏం కావట్లేదు. చదివిన వారికి అర్థం కావట్లేదు, మొత్తం ఏదో చదివేస్తున్నారు. ఏదో చదివేసే వల్ల దాని వలన ఏమి ఉండదు, ఏ ఫలితం ఉండదు. ఏది చెప్పుచున్నారో దానికున్న ఆ వాక్యములు ఏం చేసేది? సేవకులు బోధించి తీరేది. దానిని అర్థం చేసుకోలేకపోవడం, ఆ తొలి చదివిన వాక్యం మనకేం కాలేదు, ఎక్కలేదు. అందుకే ఆ వాక్యం మనల్ని ఏం చేయట్లేదు. నెక్స్ట్ వాక్యం ఏ వాక్యం అన్నది మనకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు అనుకుంటా. हालेलुया ସେଥିପାଇଁ ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ବାକ୍ୟଟି ପ୍ରଚାର କରନ୍ତି ଗୋଟେ ବାକ୍ୟ ପଢି ସାରିଲା ପରେ ଦ୍ୱିତୀୟ ବାକ୍ୟ ପଢିବା ପାଇଁ କହିବା ସମୟରେ ଏ ବାକ୍ୟକୁ ସେ ବାକ୍ୟକୁ କ'ଣ କନେକ୍ସନ ଅଛି କିଛି ଜଣା ପଡୁନି କାହିଁକି ସେ ବାକ୍ୟ ପଢିଲେ କିଛି ଜଣା ତାର ଅର୍ଥ ତମେ ବାକ୍ୟ ଶୁଣୁଛ ସେଟା ତମର హృదୟରେ କ'ଣ କରୁନାହିଁ କାର୍ଯ୍ୟ କରୁନାହିଁ అందుకే వాక్యం బైబిల్ చెప్తున్న మాట విత్తనం వేయడానికి వెళ్ళిన వాడు విత్తనం వేశాడు వేసినప్పుడు విత్తనాన్ని దొంగిలించుకు తీరడానికి ఒకడు ప్రయత్నం చేశాడు ఆ బైబిల్ అక్కడ చెప్పే మాట ఆకాశ పక్షులు వచ్చి ఏం చేశారు వాక్యం ఎత్తుకెళ్ళిపోయారు దాని అర్థం ఇక్కడ గుహన ବୁଣିବା ପାଇଁ ଗଲା ବୁଣିବା ସମୟରେ ସେ ବୁଣିଲା ବୁଣିବା ସମୟରେ ସେ ବିହନ ପଡ଼ିଲା ମାଟିରେ ପଡ଼ିଲା ମାତ୍ର ସେଟା ଟେକି ନେବା ପାଇଁ କିଏ ଆସିଲା ପକ୍ଷୀ ଗୁଡ଼ିକ ଆସିଲା అలాగైతే వాక్యాన్ని హృదయం లోపల ఫలించకుండా ఎత్తుకుపోయి సాతాను ఉన్నాడు ఆ సాతానుకు నువ్వు ఆ మేత ఎత్తున్నావంటే ఆ సాతాను ఈజీగా దాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది ସେ ଶୈତାନକୁ ତମେ ଆହାର ଦଉଛ ହେଲେ ପାଉଥିବା ବାକ୍ୟ ଶୈତାନ వెంటకి ନେଇଯିବ కారణం ఏంటి ఆ వాక్యం నీలో ఉండి మొలకెత్తకపోతే ఎదుగుదల రాకపోతే దాని అర్థం ఆ రోజు వాక్య పరిచయం నువ్వు వచ్చి విని సాతానికి ఇచ్చావు ସେଇଦିନ ଆସି ତମେ ବାକ୍ୟ ପରିବେଶ ଶୁଣି ବାକ୍ୟର ସବୁ ଜିନିଷ ଗୁଡ଼ିକ ଶୁଣି ସେ ବାକ୍ୟ ତୁମେ ଜାଣି କାହା ହାତକୁ ଦେଇଦେଲ
శ్వేతానికి తినేట తోరపై లాభదాయకంతో నీకు జాలి. ఆడికి ఫలితం ఉండదు, నీకు ఫలితం ఉండదు. దాని అర్థం నీకు ఎవరి కంపెనీలో వ్యాపారం చేస్తున్నట్టు సాధారణ కంపెనీలో వ్యాపారం చేస్తూ దేవునికి కనపడుతున్నావు అని అర్థం. కాబట్టి స్వతంత్ర కంపెనీ రీతి కాక మహిమాన్విత కూర్చో పరమేశ్వరంకు మహిమాన్విత కూర్చో ସେଥିପାଇଁ ଯାକୁ ପୁସ୍ତକ କହୁଛି ఒకేసారి నీ శరీరంలో రెండు రీతి కలిగిన ప్రవర్తన కలగదు. ఒకటే శరీరంలో ଦୁଇ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ହୋଇପାରିବ ନାହିଁ. అయితే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఎక్కడైనా ఈ స్త్రీని కూడా దేవుడు యేసయ్యను వెంబడించి తీరింది ఏంటో తెలుసా? ఆమెకి తెలుసు యేసయ్య స్వస్థపరిచిన దేవుడు మాత్రం కాదు, నన్ను రక్షించగలిగిన దేవుడు అన్న విషయం మనం అర్థం చేసుకోగలిగింది. ଭଉଣୀ ଯୀଶୁଙ୍କ ପଶ୍ଚାତଗାମୀ ହେବାର କାରଣ ଗୋଟେ ଜିନିଷ, ସେ ଜାଣିଲା କି ମୁଁ ସୁସ୍ଥତା ପାଇବି ଯୀଶୁଙ୍କ ଠାରୁ। ଦୁଇ, ସେ ଯୀଶୁଙ୍କ ଠାରୁ ମୁଁ କ'ଣ ପାଇବି? ପରିତ୍ରାଣ ମଧ୍ୟ ପାଇବି ବୋଲି ସେ ଜାଣିବାଟା ସେଠି ଆମେ ଦେଖିପାରୁଛୁ। అందుకే రక్షణ పొందామో లేదో అన్న దానిని పరీక్షించుచున్న దేవుడు, మనం సేవించిన దేవుడు। పరిత్రాణ పాయించు కి ନାହିଁ ସେଟାକୁ ପରୀକ୍ଷା କରିବା ଜଣେ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। అందుకే ఈ అమ్మాయి యేసయ్యను ఏం చేసింది? వెంబడించుకొని వెళ్ళి తీరింది। ఆమె వెంబడింపులో రెండే ఉద్దేశం, ఒకటి స్వస్థత జరగాలి, రెండోది నేను రక్షణ పొంది తీరాలి। మూడోది ఆ రక్షణకున్న మా ప్రక్రియలో నాకు స్వస్థత జరిగి తీరాలి। ସେଥିପାଇଁ ଏ ଭଉଣୀ ଯୀଶୁଙ୍କର ପଶ୍ଚାତଗାମୀ ହେବାଟା ହିଁ ଯୀଶୁଙ୍କ ଠାରୁ ସୁସ୍ଥତା ପାଇବା ସହିତ ସେ ପରିତ୍ରାଣ ମଧ୍ୟ ପାଇବାର ଅଛି। అందుకే దాని 48వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్పుచున్న ఒక మాట, ఆమెతో యేసయ్య చెప్పిన ఒక మాట, ఆమెని యేసయ్య ఏం చేశారు? స్వస్థపరిచి సాధారణముతో పంపించారు। అది తెలుగు భాషలో, ఒరియా భాషలో అది తప్పు। తొలి ఆమెకి స్వస్థత జరిగి తీరింది। ఎప్పుడు? యేసయ్యను తాకేటప్పుడే స్వస్థత జరిగి తీరింది। మళ్ళీ రెండోసారి స్వస్థత జరిగితే దాని అర్థం తొలి జరిగిన స్వస్థత రెండోసారి జరిగిన స్వస్థత జరగలేదే అని అనిపిస్తుంది। ଦୁଇଥର ସେଠି ସୁସ୍ଥତାର ବିଷୟ ଲେଖାଯାଇଛି। ଗୋଟେ, ସେ ବସ୍ତ୍ରକୁ ଛୁଇଁବା ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସେ ସୁସ୍ଥ ହେଇଗଲା। ଦୁଇରେ ପୁନର୍ବାର ଯୀଶୁ ତାକୁ କହୁଛନ୍ତି ତୁ ସୁସ୍ଥ ହେଇଗଲୁ। దాని అర్థం రెండు సార్లు యేసయ్య స్వస్థపరిచే దేవుడా? అయితే మనకున్న సందేహం, దేవుడు రెండు సార్లు స్వస్థపరిచి తొలి స్వస్థత చేసింది స్వస్థత అవ్వలేదని అర్థం। ଯଦି ଯୀଶୁ ଦୁଇଥର ସୁସ୍ଥତା କରିଅଛନ୍ତି ତାର ଅର୍ଥ ପ୍ରଥମେ ଥରେ ସେ ବସ୍ତ୍ରକୁ ଛୁଇଁବା ସମୟରେ ସେ ସୁସ୍ଥ ହେଇନାହିଁ, ସେଥିପାଇଁ ଦ୍ୱିତୀୟ ଥର। అలాగని మనం అనుకోని తప్పు బోధలో పడిపోతాను, అలా కాదు, ସେମିତି ନୁହେଁ। ପ୍ରଥମ ଥରକେ ହିଁ ସେ ସୁସ୍ଥ ହେଇଗଲା। ପ୍ରଥମେ ସୁସ୍ଥତା ପାଇ ସାରିଲା ପରେ ଦ୍ୱିତୀୟର ସୁସ୍ଥତା ବୋଲି କହିବାଟା ସେଟା କୋଉଟା? ପ୍ରାଣାତ୍ମାର ସୁସ୍ଥତା ଅଟେ, ନହେଲେ ପରିତ୍ରାଣ ଅଟେ। ସେ ପରିତ୍ରାଣ ପାଇବ। తొలి ఆమె స్వస్థత పొందింది దేనికోసం? శారీరకతలో ఆమెకి స్వస్థత దొరికి తీరింది, రక్తస్రావం వచ్చింది కాబట్టి అది ఆగిపోయింది। రెండోదిగా స్వస్థత అని చెప్పిన ఒక మాట శారీరక స్వస్థత కాదు, ప్రాణాత్మలకు కలిగిన స్వస్థత। అందుకే ఆమెకి యేసయ్య చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? సమాధానముతో విను। ఒకవేళ నీకు ఈ పాటలు పాడి ఆరాధన చేసి నీకు, నీ ఇంట్లో, నీ కుటుంబానికి సమాధానం లేదంటే రక్షణ పోయిందని అర్థం। యు లాస్ట్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ పోయిందని అర్థం। ଯଦି ତମେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ରହି ପରିତ୍ରାଣ ପାଇ ତମ ଘରେ ଶାନ୍ତି ନାହିଁ, ତମର ପରିବାରରେ, ତମର ପିଲାପିଲି ଭିତରେ, ତମର ମଣ୍ଡଳୀ ଭିତରେ, ତମର ଆତ୍ମିକତାରେ ତମକୁ ଶାନ୍ତି ନାହିଁ, ତାରି ଅର୍ଥ ତମେ ପରିତ୍ରାଣରେ ପଡ଼ିଗଲ, పునర్వారు పరిత్రాణ పాయవచ్చు। కారణం ఏంటో తెలుసా? సమాధానం కల్పించిన వారు ధన్యులు, వారు దేవుడిని చూసుకోగలిగి తీరుతారు। దాని అర్థం నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, నీ పిల్లలతో నీకు మంచి సమాధానం లేకపోతే, నీ సంఘంతో నీకు సమాధానం లేకపోతే, నేను ప్రకటించిన దేవుడిని నిన్ను చూడలేవు, వేరే ఏదో దేవుడిని నువ్వు చూడొచ్చు। మన దేవుడికి అర్చనలు, అర్పణలు, ఆరాధన, ప్రార్థన అన్ని ఇచ్చుకోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన సమాధానం ఎటువంటి సమాధానం? లోకం ఇచ్చిన సమాధానం కాదు, అది మనల్ని ఏం చేసి తీరేది? ఏ పరిస్థితిలో అయినా కూడా ఏం చేసుకోగలిగేది? సమాధానం పరచుకోగలిగి తీరేది। అందుకే ఏ దేవుడు మనకిచ్చిన సమాధానం మన కుటుంబంలో వ్యాపరించగలిగి తీరాలి, మన సంఘంలో వ్యాపరించి తీరాలి। బలారాధన మనం ఇచ్చేది దేనికి? సమాధానం కలిగినోడికి। సమాధానం లేనివాడు బలారాధన తిని జబ్బులవాడు అయిపోతాడు, ఆత్మికంగా చచ్చి తీరుతాడు, జీవిత స్థితిగతుల్లో మరణానికి లోబడిపోయి తీరుతాడు। అందుకే ఏముండి తింటారు? సమాధానం ఉండి తీరాలి। సమాధానం లేకపోతే దాని అర్థం నీకేం లేదు, యేసయ్య ఇచ్చిన రక్షణకున్న పోర్టల్ నీలో పనిచేయలేదు। తొమ్మె పరిత్రాణ పైకి పొందుతామంటే శాంతి నాకు లేదు, దాని యొక్క పరిత్రాణంలో పూర్ణత అయినాయి। రక్షణ యొక్క పూర్ణత అవ్వలేనోడు సమాధానంతో బతకలేడు। అందుకే ఈ అమ్మ ఏం చేసింది? సమాధానముతో బతికి తీరాలనుకున్న ఆవిష్కరణ తన జీవితంలో జరిగి తీరింది। ఈ పగటి వేళ నీటిని కడిగేది ఏ పరిస్థితిలో కూడా సమాధాన
స్వస్థపరిచి పనిచేసేంతటిగా ఉన్న స్థితిగతి నీ జీవితంలో లేకపోతే ఈ రాత్రి ఈ పగటి వేళ మరలా దేవుని దగ్గర ఒప్పుకు తీరి రక్షణ పొందుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి। पुनर्वार्ता में शांति रो माहौल पाइबा निमंते पुनर्वार्ता में परित्राण पाए जिसु को निकट को बाहुड़िया सिले पुनर्वार्ता में कोड शांति पाई परिवो ఈ సహోదరి ఆమెకున్న వేదన మీరు చూడగలిగి తీరితే ప్రజల సమక్షంలో ఆమె వచ్చి నిలబడి తీరడానికి యోగ్యురాలు కాదు, కానీ ఆమె ఏం చేసింది? దేవుని కొరకు ప్రయాసపడి తీరింది। ఆ కాల తరగతిలో మాత్రం కాదు, ఈ కాల తరగతిలో కూడా రక్తస్రావం చెందిన స్త్రీ ప్రజల మధ్యలోకి రావడం అదేం కాదు శకునంగా అపశకునమైన చర్చల ప్రక్రియ। కానీ ఆమె ఏం చేసింది? ఎలాగో సస్తున్నాం కదా, అయితే ప్రజలైన చెప్పినా పర్వాలేదు, లేకపోతే యేసయ్య నన్ను స్వస్థపరిచినా పర్వాలేదు అన్న రీతి కలిగిన ఎత్తినిగాను ఏం పరిచింది। క్రైస్తవ జీవితము ఏ రీతి కలిగిన జీవితం అంటే రిస్క్ తీసుకునే జీవితం। क्रिश्चियन जीवन बोली कोई बड़ा केंगे जीवन रिस्क नबा गोटे जने मा रक्तस्राविणी गोटे जने स्त्री से जानी छी सेतिया गोटे परिस्थिति रे लोक मानकर मझरे जदि जीव लोक माने ताकू पत्थर रे मारि देबे से पत्थर रे मारि देले भी असुविधा नै यीशु तो निकट को जाय सुस्थता पाई पारिबी बोली गोटे चिंता रे दानी అంటే క్రైస్తవ జీవితం రిస్క్ తో కూడింది। నువ్వు రిస్క్ తీసుకోలేకపోతే క్రైస్తవ జీవితం జీవించలేవు। స్వార్థకి వెళ్తే కొట్టేస్తారని చెప్తే స్వార్థకి వెళ్ళలేకపోతే దాని ఏదో నువ్వు స్వార్థ కాదు పొందింది, దుర్వార్త పొందింది। దుర్వార్త పొందావు కాబట్టి ఆ దుర్వార్త నిన్ను అభ్యంతరపరిచి తీరింది శుభవార్త అందించకుండా। ସେଥିପାଇଁ ସୁସମାଚାର କହିବା ପାଇଁ ଯିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେବା ଲୋକମାନେ କାହିଁକି ସୁସମାଚାର ପାଇଁ କହିବା ପାଇଁ ଯାଉନାହାନ୍ତି? କାହିଁକି କହିଲେ ସେମାନେ ଶୁଣିବା ସୁସମାଚାର ଭୁଲ ସୁସମାଚାର ଯେ ସେମାନେ ଭୟଭୀତ ହୋଇଯାଇଥିବା ସୁସମାଚାର ଶାନ୍ତି ମାହୋଲ ଆଣି ନ ପାରିବ ଗୋଟେ ସୁସମାଚାର ସେମାନଙ୍କ ଠାରେ ଥିବା ହେତୁ ସେମାନେ ସୁସମାଚାର କହିପାରୁନାହାନ୍ତି। గత వారం ఎంతమందికి మీరు సువార్త చెప్పారు? దాని అర్థం దుర్వార్త మీరు విన్నది కాబట్టి ఏం చేయలేకపోతున్నాం, ఒక మనిషితో స్వార్థ చెప్పలేకపోతున్నాం। అది జీవితంలో దౌర్భాగ్యం అనిపించట్లేదా? కొత్త కొత్త సొంత పూరా తొక్కుమిడిలా జోడకు ముందు సుసమాచారం చెప్పారు, ఒక్కడికి కూడా చెప్పలేకపోయి ఏసై దేవుడు, ఏసై మాత్రమే దేవుడు, ఏసై మాత్రమే నీ పాపం కొరకు చచ్చిపోయాడని చెప్పలేకపోయావంటే ఆ దేవుని పట్ల ఎంత మాత్రం నీకు మనసాక్షి ఉందో అన్నది వివరించబడి తీరుతున్నది। గత ସପ୍ତାହରେ କିଛି ଜଣଙ୍କୁ ସମାଚାର କହିଲ ଯଦି କହି ନହେଲେ ତାରି ଅର୍ଥ ତମକୁ ସେଟା ଗୋଟେ ଭାର ଭଳିଆ ଲାଗୁନାହିଁ, ନାଇଁ ନ କହିଲେ ବି ଚଳିବ। ତାରି ଅର୍ଥ బైబిల్ చెప్పేది ఒక ఆత్మకు ఉన్న విలువ అర్థమై తీరితే ఆ ఏ వ్యక్తి అయినా సువార్తను చెప్పే తీరుతాడు। ଗୋଟେ ପ୍ରାଣର ଶ୍ରେଷ୍ଠତା ଜାଣିଲେ ଜଣେ ବ୍ୟକ୍ତି କେମିତି ହେଲେ ବି ତାକୁ କ'ଣ କହିବ? ସୁସମାଚାର କହିବ। ସେଥିପାଇଁ ଅଧିକାଂଶ ଲୋକମାନେ సుసమాచార କହିବା ପାଇଁ ମନୋଯୋଗୀ నాంతి। అయితే నేను చెప్పడానికి వచ్చిన విషయం ఏమనగా యేసయ్యను ఈమె చేసింది తాకింది, తాకడం వలన ఆమె కుష్ఠమేమై ఆమె శరీరంలో ఉన్న రోగమేమై తీరింది, ఆమె విడిచి వెళ్ళిపోయి తీరింది। ଯୀଶୁଙ୍କୁ ସେ ଛୁଇଁବା ଦ୍ୱାରା ସେ ତାର ଶରୀରରୁ ତାର ରୋଗ ଅବସ୍ଥା ତାକୁ କ'ଣ ହେଇଗଲା? ଛାଡ଼ି ଦେଇକି ପଳାଇଗଲା। దాని అర్థం యేసయ్యను తాకి తీరితే ప్రజలకి మాత్రం కాదు యేసయ్యకు కూడా అర్థమై తీరుతుంది। ଯଦି ତମେ ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁଛ ଲୋକମାନେ ବି ଜାଣିବେ, ଯୀଶୁ ମଧ୍ୟ ଜାଣିପାରିବେ। అందుకే ఈ కాలంలో చాలా మందికి ఏం అక్కర్లేదు, యేసయ్య తాకిడేయక్కర్లేదు। యేసయ్య తాకిన వాడు ఏ రీతికైనా తన జీవిత స్థితిగతుల్లో దానిని చూపించుకో తీరగలుగుతాం। అందుకే మత్తయి సువార్తల పుస్తకంలో 8వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక కుష్ఠవ్యాధిని యేసయ్య తాకినట్టుగా బైబిల్ చెప్తున్నది। ఆ తాకిడిలో ఏమైతే తన కుష్ఠవ్యాధి తనను ఏం చేసింది? విడిచికెళ్ళిపోయి తీరింది। దాని అర్థం యేసయ్య కుష్ఠం బైబిల్ అనుసరించి చెప్పి తీరితే పాపానికి సాదృశ్యం। దేవుడు ఒకటిని తాకి తీరితే ఆయనలో పాప సారాంశం ఏ రీతిగా ఏమై తీరదు? ప్రభుత్వం చేసి తీరదు। ଜଣେ ଯୀଶୁଙ୍କୁ ଛୁଇଁଲେ ମାତ୍ରି ଲିଖିତ ସମାଚାର 8వ ଅଧ୍ୟାୟରେ 2-3 ପଦ ପଢ଼ିବା ସମୟରେ ଯୀଶୁ ଜଣେ ରୋଗଗ୍ରସ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଯୀଶୁ କ'ଣ କହିଲେ? ଛୁଇଁଲେ। ଯୀଶୁ ଛୁଇଁବା ଦ୍ୱାରା ସେ ରୋଗୀ ବ୍ୟକ୍ତିଙ୍କର ରୋଗ କ'ଣ ହେଇଗଲା? ତାଙ୍କ ଠାରୁ ଛଡ଼ା ଦିଆଗଲା, ସେମିତି ସେ ଶୁଦ୍ଧ ହେଇଗଲେ ବୋଲି ବାଇବଲ କହୁଛି। ତାରି ଅର୍ଥ କୁଷ୍ଠ ରୋଗ ବୋଲି କହିବାଟା ପାପକୁ ସାଦୃଶ୍ୟ ଅଟେ। ତାରି ଅର୍ଥ କୁଷ୍ଠ ରୋଗ ଯଦି ପାପକୁ ସାଦୃଶ୍ୟ ଅଟେ, ପାପରେ ପତିତ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଯୀଶୁ ଛୁଇଁ ପାରିଲେ, ଛୁଇଁବା ଦ୍ୱାରା ସେ ବ୍ୟକ୍ତି କ'ଣ ହେଇଗଲା? ପୁନର୍ବାର ପାପୀ ନ ହୋଇ ସେ ଜଣେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍తి ଭାବରେ పొందిగల। అయితే నేను నీకు అడుగుతున్నాక మాట, నువ్వు దేవుని బిడ్డవి, రక్షణ పొందిన వాడు, ఒక కుష్ఠోడి చేతిలో నుంచి అన్నం పుచ్చుకోగలుగుతావా? అందుకే కదా బల్లాలందరూ కొందరికి కుష్ఠం వచ్చేది। ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ବୋଧରେ କେତେ ଲୋକମାନଙ୍କୁ କୁଷ୍ଠ ରୋଗ ଆସିବାର ଦେଖିପାରୁଛୁ। ମୁଇଁ ସେ କାଢ଼ିବାର ଅଟେ, ବି କାଢ଼ି ନାହିଁ।
కుష్ఠం వచ్చింది. ఒక రొట్టిలో నుంచి ఒక పానీయంలో నుంచి తాగలేకపోతే కుష్ఠం లోపం ఉందన్నమాట. నేను భాస్కర్ చెప్తుండే ఎవరు ఏడుపు నీకు ఆత్మీయతలో రావట్లేదంటే కుష్ఠం లెప్రసీ వచ్చింది. ఎందుకు? మనకి శరీరంలో టియర్ గ్లాండ్స్ ఉన్నాయి, ఏడుపు తీసుకొచ్చే రంధ్రాలు ఉన్నాయి. దానికి ఏదైనా కఠోరం కలిగే మనస్తత్వంతో దాన్ని అభ్యంతరపరిచితే ఏడుపు ఆగిపోతుంది. ఏడుపు రాదు. అందుకే కొందరికి ఏం రాదు. ఏడవాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, ఆనందించాలి. ఈ రెండు కూడా జరిగి తీరాలి. రావట్లేదంటే కుష్ఠం ఎక్కడ వ్యాపరించింది? కంటిలో వ్యాపరించింది. అందుకే బైబిల్ చెప్పేది యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేయాలి? కాటికను కొని రాసుకోమని చెప్తున్నారు. ఎందుకు? అందుకే కొందరికి మనసాక్షి లేదు. మనసాక్షి లేకపోతే ఏమనిపించదు. ఇప్పుడు 100 మంది కూర్చొని భోజనం చేస్తున్నారు. ఒకడు కొద్దిగా తినేసి మనసు వేదన పడి వెళ్ళింది. నీ ఆత్మీక స్థితిగా దాన్ని పరిశోధించలేకపోతే, ఆ విషయంలో నీకు ఏడుపు రాలేకపోతే దాని అర్థం ఆ మనిషితో నీకు ఏం లేదు, ప్రేమ లేదు. यदि अनेक लोग मानक कौन ना क्रंदन ना खाली परमेश्वर में आस कहते क्रंदन न आसु ना आत्मिकतार तुमको क्रंदन आसु ना तुम कुष्ठ व्यापारित होती पाप तुम भीतर अच्छी से तुमको कौन आसु ना क्रंदन आसु ना लोग से बाइबल कहूँ जो मनुष्य नशिंचे चूचिना नीకు రావట్లేదంటే దాని అర్థం ఏమొచ్చింది? కుష్ఠం వచ్చి తీరింది, పాపం వచ్చి తీరింది. అందుకే కొందరికి ఏడుపు రావట్లేదు. ఒకడు రోగ దశలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయన వెళ్ళి చూడాలి, ఆడి పట్ల కన్నీరు ఖర్చు ప్రార్థన చేయాలి. ఆడు ప్రాణం తిరిగి వచ్చి తీరాలి అన్న ఆతురత నీ లేకపోతే నీ ప్రాణాన్ని కాపాడుకు తీరే వ్యగ్రతలు నువ్వు పరిగెడుతున్నావు. ସେଥିପାଇଁ ଯଦି ତୁମଠାର ଅସୁରତର ବାହୁନ ନାହିଁ ଆଜି ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସି କ୍ରନ୍ଦନ କରିବା. అందుకే యేసయ్య తన పరిచర్య కాల తరగతిలో 3 సార్లు ఏడ్చినట్టుగా బైబిల్ బోధించి తీరుతున్నది. యేసయ్య నవ్వినట్టుగా బైబిల్ అక్కడ రాయబడలేదు, కానీ ఏడుపును ప్రస్తావించినట్టుగా రాసినట్టుగా మనకి కనబడుతున్నది. యేసయ్య ఏడ్చిన 3 ప్రక్రియలో ఒకటి, యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ లాజరుకు నా స్థితిగతిని చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. దానికి అర్థం మనుషులను చూచేటప్పుడు, మనుషుల దీన దశలో చూచేటప్పుడు యేసయ్యకి ఏడుపు వస్తే నీకు ఏడుపు రావాలి. రాలేకపోతే కుష్టం వచ్చింది. యేసయ్య తాకి బతుకో. రెండోదిగా బైబిల్ చెప్పే మాట, దేవాలయాన్ని చూచి దేవాలయంలో జరుగుతున్న ప్రక్రియలను చూచి యేసయ్యకి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. నెహెమ్యాకు కూడా ఇదే వచ్చింది. నెహెమ్యా పుస్తకంలో చదవగలిగి తీరితే మందిరం గోడలన్నీ కట్టబడి మందిరం అన్ని చక్కగా ఉండేది. ఎప్పుడు? యెరూషలేములో నెహెమ్యా ఉన్నప్పుడు. అక్కడి నుంచి ఆయన పాలాయనం వెళ్ళేటప్పుడు ఏమైందో తెలుసా? యెరూషలేం గోడలు పగిలిపడిపోయినాయి. యెరూషలేంలో దేవాలయం లోపల ఎవరు వచ్చేసారు? జంతువులు లోపలికి వచ్చేసారు. యెరూషలేం దేవాలయంలో ఉన్న సామగ్రి అన్య దేవుళ్ళను సేవించేప్పుడు దొంగిలించుకొని వెళ్ళిపోయారు. దొంగిలించుకొని వెళ్ళిపోవడం మాత్రం కాదు, ఆ తీసుకెళ్ళిన రాజు ఆ పాత్రలను తీసుకొని ఏం చేస్తున్నాడు? మధ్యకి లాగారు. ఈ ఏడుపు వచ్చింది ఆయనకి. దాని అర్థం బల్ల కార్యక్రమానికి వాడే సరుకు అన్నిలు తీసుకెళ్ళి అందులో మందు తాగేసిన దేవుని బిడ్డలకు కన్నీరు రావట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం. అందుకే కదా కొందరు చర్చిని కూడా క్లబ్లకు ఇచ్చారు. ఇది పరిశుద్ధ స్థలం. దేవుని యొక్క బిడ్డలు వచ్చి పరిశుద్ధంగా దేవునికి గణపరిచే కేంద్రం. ఇది దేవుని బిడ్డలు కొనుక్కున్నది, ఎందుకు కొనుక్కున్నది కాదు. మీ కథ కనిపించే దేవుని బల్లారాధన కోసం ఉన్నదే. మద్యం తాగడానికో లేకపోతే వంటలకి ఇచ్చుకోవడానికి కాదు. అర్థం కాదు. ప్రాబ్లం రావట్లేదు. మేము మొన్న ఒక సంఘానికి వెళ్ళినప్పుడు బల్లారాధనకు వాడిన ఆ పాత్ర మామూలు తాగడానికి వాడుతున్నారు. అది చూచినప్పుడు వేదన కలిగింది. అయ్యో, బల్లారాధన కోసం ఎంత శ్రద్ధపాటు. కొందరికి దాని గురించి ఏది, అందులో మందు తాగితే ఏంటిది, వ్యసనం తాగితే ఏంటి ప్రాబ్లం. కానీ కారణం ఏంటిది? దేవుని స్పర్శను అనుభవించి తీరితే, దేవుని కొరకు ఉపయోగించిన వస్తువులు దేవుని కొరకు ఉపయోగింపబడకపోతే ఏం వస్తాయి? వేదన వస్తుంది. ଗୋଟେ ମଣ୍ଡଳୀକୁ ମୁଁ ଯାଇ ଦେଖିବା ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଉପଯୋଗ କରୁଥିବ ସେ ଗ୍ଲାସ ପ୍ଲେଟ ଗୁଡ଼ିକ ଭୋଜି ପାଣିରେ ଖାଇବାରେ ମଧ୍ୟ ସେମାନେ ଉପଯୋଗ କରୁଛନ୍ତି. దొరద ଲାଗିଲା, క్రొందన ଆସିଗଲା. କାହିଁକି ଏ ଲୋକମାନେ ସେମିତି କରୁଛନ୍ତି? నేను చెప్పి రావడానికి కూడా దేవాలయంకున్న వస్తు దేవాలయానికి పరిమితమే. దేవాలయం దేవుని కొరకు పరిమితమే. దేవాలయం దేవుని ప్రజల కొరకు ప్రయత్నమే. ఎక్కడ నువ్వేం చేయలేవు. నీ లోక సిద్ధాంతాలను ఇక్కడ ఎంటర్టైన్ చేయలేవు. అర్థం కాలేదు. కుష్టం వచ్చేసింది. అందుకే ప్రజలకు అర్థం కావట్లేదు. ఏమని దేవాలయంలో ఏం జరిపిన ప్రాబ్లం లేదు. ସେଥିପାଇଁ ଅଧିକାଂଶ ଲୋକମାନଙ୍କୁ କୁଷ୍ଠ ଆସିଯାଇଛି.
ಕುಷ್ಠರೋಗ ದಿವಾ ಹೇತು ಮಂಡಳಿಗೆ ಕೋಣ ಕೊಲ್ಲವಿಕ್ಕೆ చూసిదాన్ని సంఘముకు వాడబడిన మైక్ సిస్టమ్ వేరే ప్రోగ్రాములకి తీసుకెళ్ళి డబ్బులు దొరుకుతాయి, కానీ ఆ డబ్బుల మూలంగా సంఘానికి ఎంత కుష్టం తెప్పించింది. ಅದು ಮಂಡಳಿಗೆ ಉಪಯೋಗ ಕೊಡುವ ಸೌಂಡ್ ಸಿಸ್ಟಮ್ ಈ ಜಾತಿ మనకు ಪ್ರೋಗ್ರಾಮ್ ಪೈ ଦେଇକିରି ସେ ಮಂಡಳಿକୁ ଆମେ କୁଷ୍ଠ ଆଣୁଛୁ, କୁଷ୍ଠ ରୋଗ ଆଣୁଛୁ. అదే కాదు, మన చర్చిలో ఉన్న వస్తువు పరాయ వస్తువులకు ఇచ్చుకోవడానికి ఉన్నది కాదు. అది దేనికోసం కొనబడి తీరింది, అది దేవుని కనపరిచి తీరడానికి. దేవుని యొక్క సంఘ బిడ్డలు దేవుని నామమును ఉసర్గించిన వేదన అనిపించడం లేదా, దాని యొక్క కుష్టం మీలో వ్యాపరించుతున్నది. ఈ పగటి వేళ కుష్టం నుంచి పరిహారం పొంది తీరడానికి ఏసై తాకిడి అనుభవించుకో. কুষ্ঠ ব্যাপারিত হয়েছে, সে কুষ্ঠর মুক্তি পাইবার জন্য যিশুপুর স্পষ্টতমకు নিহাতি দরকার. మనం చదివిన వాక్య భాగములు ఆ అమ్మ శరీరములో నుంచి రక్తం ఏమై తీరేది, దానదానగా ఏమొచ్చేది బయటికి వచ్చి తీరేది. అది శుద్ధి చెందిన రక్తం కాదు, అపవిత్రత చెందిన రక్తం. అపవిత్రత చెందిన రక్తము దానగా ప్రవహించే దానిని ఆపివేసి తీరడానికి జీవ రక్తం కలిగి ఉన్న ఆ రక్తం యేసయ్యకి కార్చబడి, దాని అర్థం జీవం కలిగిన రక్తం కాల్చబడి తీరితే అపవిత్రమైన రక్తం విడిచెల్లి తీరాలి. জীবন প্রাপ্ত রক্ত তোমার পায়ে বহা দিয়াই গলে অপবিত্র হইতবা রক্ত তোমার পায়ে বন্ধ হইতবাটা পড়িবে. అందరూ దాన్ని కలిపేశారు. యేసయ్య రక్తం ద్వారా సకల పాపం కడగబడింది అని తెలిసి ఆ రక్తాన్ని ఏం చేసి తీరుతున్నారు, కుష్ఠ ప్రక్రియలకు అలవాటు చేశారు. పాప ప్రక్రియలకు అలవాటు చేసుకొని దానిని తొక్కేసి ఆ రక్తాన్ని ఏం చేసి మలినపరిచి తీరుతున్నారు. ఇంకే పగటివేళ పరిశోధించండి. దేవుడు నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవాలయం లోపల కుష్ఠం వచ్చినప్పుడు నేను ఏడ్చాడు, విలపించాడు, పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఉన్న దేవా దీనికి ఒక పరిహారం జరిగి తీరాలి, దీనికి ఒక శుద్ధీకరణ జరిగి తీరాలి. ఒక గోడ పడిపోతే అలాగైతే దేవాలయ సామగ్రి పోతే ఆ రీతిగా దేవుని దగ్గర స్పందించగలిగి తీరుతాం. మనం ఎంత మాత్రం స్పందించబడి తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పేది, నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ అడుగు జాడులు జాగ్రత్త చెందేటట్టు ఉండి తీరాలి. ତମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ନିଧିରେ ଆସିବା ସମୟରେ ତୁମର ପାଦ ଅତି ଜାଗ୍ରତବାନ ହେଇଥିବାର ନିହାତି ଦରକାର. దాని అర్థం నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుని కొరకు ఆత్మకి దేవుని యొక్క తాకిడి అనుభవించింది, దేవుని యొక్క తాకిడిని అనుభవించిన దానిని ప్రస్తావించేటట్టు ఉండి తీరాలి. అందుకే కుష్ఠవ్యాధిని యేసయ్య తాకిన వెంటనే తన కుష్ఠం ఆయన విడిచెల్లి తీరేది. విడిచి వెళ్ళిన తర్వాత ఆయన శుద్ధుడుగా మారి తీరాలి. మళ్ళీ ఆయన శరీరంలో ఆయన ఏం చేసుకోలేదు, కుష్ఠం తెచ్చుకోలేదు. కుష్ఠం రావడానికి ఇంకేం చేయక్కర్లేదు, కుదిరిన కుష్ఠం మళ్ళీ తెచ్చుకుంటే చాలు, మళ్ళీ మనలోకి ఏమొచ్చేస్తుంది, కుష్ఠం వచ్చి తీరుతుంది. అందుకే నేను చెప్పినవాడు అనుకున్న ఉద్దేశం, అలాగైతే కుష్ఠం తిరిగి రావచ్చు. మన శరీరంలో 3 ರೀತಿ కలిగిన వ్యాధగతులు ఉన్నాయి, శరీరం, ప్రాణం, ఆత్మ. ଆମର ଶରୀରକୁ 3 ରୀତିରେ ବିଭଜନ କରିପାରିବା, ଶରୀର, ପ୍ରାଣ, ଆତ୍ମା. ଶରୀର ଆମେ ପରିତ୍ରାଣ ପାଇବା ସମୟରେ ଶରୀରକୁ କୌଣସି ବଦଳାବ ହେଇନାହିଁ. ପ୍ରାଣାତ୍ମାରେ ପରମେଶ୍ୱର ଛୁଇଁବା ଦ୍ୱାରା ପ୍ରାଣାତ୍ମାରେ ମାତ୍ର ବଦଳାବ ଆସିଛି, ଶରୀରରେ କୌଣସି ବଦଳାବ ଆସିନି. ତାରି ଅର୍ଥ ପାପର ସ୍ୱଭାବ ଏବେ ବି ଆମର ଶରୀରରେ ଅଛି. నేటికి కూడా మన శరీరం ఏం కాలేదు, ఏ రీతి కలిగిన రూపాంతరం కలగలేదు. ప్రాణాత్మకు రూపాంతరం కలిగింది. ఎప్పుడు నువ్వు రక్షణ పొందావు అప్పుడు ప్రాణాత్మకు ఏమొచ్చి తీరింది, రూపాంతరం కలిగి వచ్చి తీరింది. దాని యొక్క నీ శరీరంలో ఏముంది, పాపపు అలవాటు ఉంది, పాపపు పద్ధతి ఉంది. దానిని బైబిల్ ప్రస్తావించదు. గలాతీ పత్రిక శారీరక క్రియలు, ఆత్మలో ఉన్న క్రియలు, ఈ 2 రీతిగా దానిని ఏం చేసేది, విభజించుకు తీరేది. దాని అర్థం శారీరక క్రియకు ఆత్మిక క్రియకు మధ్యలో ఏమవుతున్నది, ఓ పోరాటం జరుగుతున్నది. ఇది కూడికలు ఉన్న రోజు, ప్రార్థన ఉన్న రోజు, దేవునితో గడిపిన టైంలోనే ఇవన్నీ ప్రస్తావిస్తాయి. ఈ గొడవ బయటకు వస్తాయి. ଏ ଯୁଦ୍ଧ କେବେ ଶାରୀରିକ ଯୁଦ୍ଧ ଏବଂ ଆତ୍ମିକ ଯୁଦ୍ଧ, ତମର ଶରୀରର ପ୍ରକ୍ରିୟାର ସହିତ ଯୁଦ୍ଧ ଏବଂ ଶରୀରର କାର୍ଯ୍ୟ ଏବଂ ଆତ୍ମାର କାର୍ଯ୍ୟ ଯୁଦ୍ଧ କେବେ କରିବ ଜାଣିଛ ନା? ଯେବେ ତୁମେ ପ୍ରାର୍ଥନାରେ ବସିବ, ଯେବେ ତୁମେ ବାଇବଲ ପଢିବା ପାଇଁ ବସିବ, ଯେବେ ତୁମେ ଗିର୍ଜାକୁ ଯିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେବ, ସେ ଟାଇମ୍ରେ ଯୁଦ୍ଧ ହେବ. ఈ గొడవ అవుతుంది. దేనికి శారీరక క్రియలకు ఆత్మక్రియలకు రెండింటి మధ్య గొడవలు అవుతాయి. ఆత్మ అంటది పదరా చర్చికి వెళ్తారు, శరీరం నవ్వుతుంది, ఈరోజు వెళ్ళొద్దు, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, తలనొప్పులు, వేగుల నొప్పులు, వాంతులు, విరచనాలు ఇవన్నీ వస్తాయి. దాని అర్థం నువ్వు సేవించిన దేవుని కొరకు ఆ జబ్బుతో దేవుని సేవించలేవని అర్థం. అర్థం కాదు. రోగ దశలో ఏం చేయలేదు,
జబ్బులు మార్చేస్తే నేను చేయను. దాని అర్థం నువ్వు ఏసయ్య వెంబడించేది జబ్బులు పోవడానికి. అర్థం కాదు. అందరూ ఏసయ్య కొరకు దెబ్బలు కాయలేరు, ఏసయ్య కొరకు మౌంతలు చేయలేరు, ఏసయ్య కొరకు ఏం చేయలేరు, రోగం అప్పగించ తీరలేరు. దాని అర్థం వారికి అది బాగైతే అంటే దాని అర్థం బాగైనా ఇక్కడ దేవుని దగ్గరికి రాడని అర్థం. चलिए अधिकांश लोगों माने रोग दशा रखते परमेश्वर को निकट को आसिबेने परमेश्वर से दिनों से युद्ध किए जीतिला शरीर कार्य जीत आ रोज गेलिसी नी దాని తర్వాత శారీరక కార్యం గెలిచిన తర్వాత దానికి ఒక స్టోరీ కూడా పట్టుకోదు. ఏం బాబు రాలేదు ఫలానా శారీరక క్రియ చెప్తుంది. అర్థం కావట్లే. ఆత్మికత ఓడిపోయిందని అర్థం కావట్లే. ఆత్మిక కార్య हारी जायची म्हणजे तुम्ही चिंता करू नको. कोण जिती द्यायची శారీరక కార్యం దిద్దితే దాని అర్థం నువ్వు నీ శరీరం నీ ప్రాణాత్మ ఎంత మాత్రం ఆత్మికతకు ప్రయాసపడి తీరిందో దానిని ఒక చులకన పనితో దేనికి అప్పగించేసావు? శారీరక క్రియకు అప్పగించావు. అందుకే బైబిల్ చెప్పేది నీ శారీరక క్రియలకు ఏమిచ్చి తీరాలి? సిలువిచ్చి తీరాలి. సిలువ ఎక్కించి తీరాలి. ఎలా ఎక్కించి తీరేది? నేను ఈరోజు ఖచ్చితంగా ఆరాధనకి వెళ్తాను, ఏమైనా పర్వాలేదు, ఏ పరిస్థితి శాస్త్ర సత్యాన్ని కానీ ఎక్కడికి వెళ్తాం? ఆరాధనకి వెళ్తాం, లేకపోతే ప్రార్థనలో కూర్చోం, లేకపోతే బైబిల్ చదువుతాం, లేకపోతే ఉపవాసం చేస్తాం. దాని అర్థం శారీరక క్రియకు ఏమిచ్చి తీరాలి? చావునిచ్చుకు తీరి ప్రాణాత్మకు ఏమిచ్చి తీరాలి? జీవం తీరాలి. లేకపోతే నీలో పాపం కుష్టంగా వ్యాపారించి తీరుతుంది. దానికి ఏం కావాలి? యేసయ్య స్పర్శే కావాలి. యేసయ్య వచ్చి స్పర్శించి తీరాలి. యేసయ్య స్పర్శించలేకపోతే నీ పాపపు కట్టు ఏమై తీరదు? ఇరిగి తీరదు. అందుకే అధికంగా దేవుని యొక్క బిడ్డలు ఆత్మలో ప్రారంభించి శరీర క్రియలతో మిగిలిపోతున్నారు. ఆత్మికత ప్రారంభమవుతుంది, శరీర కార్యక్రమాన్ని సమాప్తికి వచ్చింది. దానికి మంచి ఉదాహరణ ఇస్కరియోతు యూదా ఈ ఆత్మికతలో ప్రారంభించింది. ఇది శారీరకతలో ఏమైతే ఒక ఊరికి ఏమైపోయాడు? ఆ బానిస అయిపోయి తీరాడు. అలాగైతే ఒకసారి పగటిగా ఆలోచించుకు తీరు దేని ద్వారా కొనసాగించి తీరుతున్నాం శారీరక సుఖం. అందుకే బయట చెప్పేది శారీరక సుఖం కోరినవాడు ఏది తింటాం, ఏది తాగుతాం, ఇది ఆలోచించలేని వాడేవాడు ఆత్మక్రియకు ఆలోచన కలిగిన వాడు. ఈరోజు పొద్దున ఏం తిన్నానన్నది కాదు, ఈరోజు పొద్దున నేను ఆత్మిక ఆహారం భుజించాను, ఈరోజు పొద్దున నాకు ఆత్మిక దేవునితో సహవాసం ఏర్పడిందా, ఈరోజు పొద్దున నేను ఆత్మిక దేవుని గురించి ఒక మాట ఒకరికి చెప్పాను. ఆత్మదాహం కలిగిన వాడు ఆ రీతిగా ప్రస్తావించినప్పుడు శారీరక దాహం కలిగిన వాడు శారీరక ఆహారం కొరకు, శారీరక భోజనం కొరకు, శారీరక ప్రక్రియ కొరకు వ్యగ్రత చెంది తీరుతాడు. ఈ పగటి వేళ అర్థం చేసుకో, దేనికి గెలవడానికి అవకాశం ఇస్తున్నావు? దాని అర్థం తొలి నీ కుష్టం పోగొట్టిన యేసయ్యను అవమానపరిచి తీరుతున్నా, ఆయన రక్తాన్ని ధిక్కరించి తీరుతున్నా. ఆ విషయంలో నీకు ఏ రీతి కలిగిన వేదన ఉందా, ఆ రీతిగా ఆ విషయంపై నీకు ఏ రీతికైనా బాధ ఉందా, ఈ పగటి వేళ బాధను ప్రస్తావించి దేవుడికి చెప్పు. దేవా, నిన్ను అణిచి తొక్కి నేను వెళ్ళి తీరా, మళ్ళా నేను కుష్టం తెచ్చి తీరా, నా శారీరక క్రియలకు నేనేం చేయాలి? సిలువ ఇచ్చి తీరాలి. ମୋ ଶରୀର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକକୁ ଆମେ ନିଜେ କ'ଣ କରିବା? କୃଷାର୍ପିତ କରିବା ଅଛି। ତମେ ନିଜେ କୃଷାର୍ପିତ ନ କଲେ ଆତ୍ମା କାର୍ଯ୍ୟକୁ ତମେ ନିଜେ ତମ ଶରୀର କୃଷାର୍ପିତ କରିପାରିବ। నీ శారీరక క్రియలకు నువ్వు సిలువ ఎక్కించలేదు అనుకో, నీ శరీరమే నీ ఆత్మ క్రియలను ఏం చేసి సిలువ ఎక్కించి తీరుతుంది. నేటికి కూడా కొంతమంది విశ్వాసులు శారీరక క్రియ సుఖభోగం కొరకు ఆత్మిక క్రియలకు ఏం చేశారు? ఆత్మక్రియ గురించి బైబిల్ చెప్పే ఒక మాట, 9 ఆత్మక్రియల గురించి బైబిల్ చెప్తున్నది. అవి నీలో సిలువ ఎక్కి తీరితే ఏం బయటికి రావు. అందుకే కొందరికి ఏమోడదు, స్వయం నియంత్రణ ఉండదు, కంట్రోల్ ఉండదు, దేంట్లో కూడా కంట్రోల్ ఉండదు. కారణం ఏంటిది? దేన్ని సిలువ ఎక్కించేశాడు? ఆత్మక్రియలను. దాని యొక్క కుష్టం వ్యాపరించి తీరింది. దాని వలన ఏం కావాలి? యేసయ్య యొక్క తాకిడి నీకు కావాలి. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, ఆత్మక్రియ లేకపోతే శారీరక క్రియ నిన్ను ఏం చేసి తీరుతుంది? మళ్ళీ ఒక పాపిగా నిన్ను సరిదిద్దేసి తీరుతుంది. ଯଦି ତୁମର ଆତ୍ମା କାର୍ଯ୍ୟକୁ ତୁମେ କୃଷାର୍ପିତ କରୁଛ, ଶାରୀରିକ କାର୍ଯ୍ୟକୁ କୃଷାର୍ପିତ ନ କରି ଆତ୍ମାର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକୁ କୃଷାର୍ପିତ କରୁଛ, ସେମିତି ହେଲେ ପୁନର୍ବାର ତୁମେ ଆତ୍ମିକ ବ୍ୟକ୍ତି ଠାରୁ ପାପମୟ ବ୍ୟକ୍ତି ଭାବରେ ପରିବର୍ତ୍ତିତ ହେଇପାରିବ, ଟ୍ରାନ୍ସଫର ହେଇପାରିବ। పాపిగా ఉండి ఏం చేయొచ్చు? నటించవచ్చు, సూపర్గా నటించవచ్చు, ఎప్పటికీ ఏం చేయదు తెలియదు. దానికి మంచి ఉదాహరణ ఆదాము గురించి. ఆదాము దేవుడు చెప్పిన మాటను ధిక్కరించేసి ఫలం తిని తర్వాత దేవుడి శబ్దం వెళ్ళలేదా? దేవుని దగ్గరికి రాలేదా? దగ్గరికి కూడా వచ్చాడు. మాట్లాడలేదా? మాట్లాడాడు. కానీ తన విషయం గురించి తనకేం కలగలేదు, పశ్చాత్తాపం కలగలేదు.
ଜୀବନ ଦେଖନ୍ତୁ ସେ ଈଶ୍ୱରଙ୍କର କଥାକୁ ଅମାନ୍ୟ କରି ସାରିଲା ପରେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଶବ୍ଦ ଶୁଣି ନାହିଁ କି? ଈଶ୍ୱରଙ୍କର ଶବ୍ଦ ଶୁଣିଲା, ଈଶ୍ୱରଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହେଲା ନାହିଁ କି? ଈଶ୍ୱରଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହେଲା, ଈଶ୍ୱରଙ୍କ ସହିତ କଥାବାର୍ତ୍ତା ହେଲା କି ନାହିଁ? ହେଲା, మాత్రం ସେ ଅନୁତାପ ପାଇଲା. దాని అర్థం కుష్టం వ్యాపారం చేస్తే మళ్ళా ఒకసారి ఆత్మీయ నుంచి పడిపోతే నీకేం అనిపించదు, పశ్చాత్తాపం అనిపించదు. పశ్చాత్తాపం పడాలి అన్న రీతిగా ఏం కాదు, ఒక సెన్స్ మనకు పనిచేయదు. హలో, నాలో లేదా నాకు తెలియట్లేదు. దేవుని నామానికి స్తోత్రం. దాని అర్థం కొందరికి ఏం అనిపించట్లేదు, పశ్చాత్తాపం కావాలన్నట్టుగా అనిపించదు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు గురించి చెప్తాను. నేను దేవుడిని నేను కన్నులారా చూచిన తర్వాత నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు పలికినది, ఇన్నాళ్ళు నేను ఆలోచించింది, ఇన్నాళ్ళు నేను ప్రస్తావించింది తప్పిదమైపోయి నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. ఎప్పుడు? దేవుడిని చూచినప్పుడు. దాని అర్థం ఇన్నాళ్ళు ఆయన దేవుడిని ఏం చేయలేదు, ఇన్నాళ్ళు దేవుడి గురించి కేవలం విన్నాడు మాత్రమే. తన ఆత్మీయ స్థితిగతి దేవుడిని విని 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 ఆయనకు అంత మాత్రం నిరీక్షణ కలిగింది, అంత మాత్రం విశ్వాసం కలిగి తీరింది. కానీ జీవిత స్థితిగతిలో వచ్చిన ఆ శోధన చెందిన ప్రక్రియ మెల్లిమెల్లిగా తన విశ్వాసాన్ని ఏం చేసి తీరింది, ఆపేసి తీరింది. మెల్లిమెల్లిగా దేవుడికి ప్రశ్న అడగడం మొదలెట్టాడు. ఆ ప్రక్రియలోనే దేవుడు ఆయనకు చుడిగాలిలో కనబడి తీరి ఆయనతో చెప్పుచున్నక చెప్పిన ప్రక్రియలో అర్థమై తీరింది, నేను కనులారా ఎవరిని చూచి తిని దేవుడిని చూచి తిని. ଆଇବଙ୍କ ଜୀବନ ପାଇଁ ବ୍ୟକ୍ତି କୁହାଯାଉଛି। ସେ ଈଶ୍ୱର 42 ଅଧ୍ୟାୟର 1 2 3 4 5 ପଦ ପଠନ କରିବା ସମୟରେ ଆଇବ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ସାରିଲା ପରେ ସେ କହୁଛି, ମୁଁ କହିବା କଥା, ମୁଁ ଚାଲିବା ଚଳନ, ମୁଁ ବୁଦ୍ଧିରେ ଚିନ୍ତା କରିଥିବା ଆଲୋଚନା ସବୁ କିଛି ଦେଖି ମୁଁ ଜାଣିପାରୁଛି କି ଯେ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧାଚାରୀ ହେଇଛି, ସେଥିପାଇଁ ମୁଁ ଅନୁତାପ କରୁଅଛି ବୋଲି ସେ କହୁଅଛନ୍ତି। అని అర్థం దేవుడిని చూస్తే ఏమొస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. దేవుని దగ్గరికి వస్తే పశ్చాత్తాపం వస్తుంది. మంచి ఉదాహరణ ఎవరిది? జక్కయ్యది. దేవుని దగ్గరికి వచ్చాడు, ఎంత దగ్గర? 6 అడుగుల డిస్టెన్స్ లో ఉన్నాడు, పశ్చాత్తాపం వచ్చింది. 6 feet 6 అడుగుల డిస్టెన్స్ లో চোপুর তুফাতরে যিশু এবং যক্ষিয় দুইজন আন্না সামনা ভেট হেবা সে তাকে মন পরিবর্তন আসলো। దాని అర్థం దేవుడిని చూసినా మారు మనసు వస్తుంది, దేవుని దగ్గరకు వచ్చినా నీకు మారు మనసు వస్తుంది, దేవునికి వాక్యం పలికినా నీకు మారు మనసు వస్తుంది. దేవునికి దగ్గర అవుతున్న కొద్దిగా నీకేమొచ్చింది? మారు మనసు వచ్చి తెలియదు. మారు మనసు ఒక్కరోజు ప్రక్రియ కాదు, ప్రతి సెకండ్కి జరగాల్సిన ప్రక్రియ. అందుకే కొందరికి సంక్రాంతికి శివరాత్రికి మారు మనసు దొరికేది, 31వ తారీఖున ఫుల్ మారు మనసు. దేనికి ఫలితం లేదు. ఏ ప్రక్రియ అప్పటికప్పుడే ఏం చేసి తీరాలి? కడగబడి తీరాలి. ఇప్పుడు వరదలో పడ్డాం, లేదు ఇప్పుడు కడగలే, 31వ తారీఖు అడుగుతారు, దానివల్ల సంఘం మొత్తం చెప్పైపోయింది. ఇప్పుడు నువ్వు కడగాల్సింది ఇప్పుడే ఏం చేసి తీరాలి, కడగగలిగేటట్టుగా ప్రక్రియ ఉండి తీరాలి. అందుకే మారు మనసు చెందినవాడు, యథార్థంగా దేవునితో అనురూపి అయిన వాడు ప్రతి సందర్భంలో ఏం చేసి తీరడానికి ప్రయత్నం చేస్తాడు, కడగడానికి ప్రయత్నం చేసుకోగలిగింది. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, నీ విశ్వాస జీవితంలో ఏం చేయాలి? మారు మనసును పొందుకునే ఒక ప్రక్రియ ఉండి తీరాలి. మనసు మారాలి. మనసు మారితే నీ జీవిత గమ్యం మారగలిగి, లేకపోతే నడిచే నడక ఇలాగే నడిచేస్తావు తప్ప నటించుకొని తిరగచ్చు. అందుకే బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, ఫరీసీలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏం చేశారు? నటించేవారు. హిపోక్రసీ, నచ్చని ఒక ప్రక్రియ దేవునికి. విగ్రహారాధనతో సేమే వేషధారణ, విగ్రహారాధనలు కూడా సేమే పని చేస్తున్నాం, వేషధారణలు కూడా అదే చేస్తాం. మారు వేషం వేసి ఆశీర్వాదం పొందిన యాకోబు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి వేషం వేయలేకపోయాడు, నిజాయితీని ప్రస్తావించి దేవుని పొందుకోవాల్సిన పరిస్థితి. దాని అర్థం ఈ వేషం మారే ప్రక్రియ ఏం చేయాలి? దేవుని బిడ్డను ఆపాలి. లోన్ ఒకలాగా బయటికి దేవుడి దగ్గర గొప్ప అభిషేకం, దేవుడి దగ్గర గొప్ప కృపాపరాధం, అన్ని భాషలు అన్ని మాట్లాడు. ఈ భాష మాట్లాడేది ఏదో కొలాయి దగ్గర కూడా మాట్లాడేటట్టు చూపించు. అక్కడ బూతులు వచ్చి ఇక్కడ అన్ని భాష మాట్లాడుతున్నావు, పొందుకున్నా కృపావరం పరిశోధించాను. కొందరు కృపావరం పొందుకునేది బూతులు ఆడడానికి అనుకుంటారు. కృపావరం ఇచ్చింది దేనికి? అది ఎవరితో మాట్లాడు? దేవుడితో మాట్లాడితే. ఒక వేదన చెందిన చర్యలో కృపావరం యాక్టివేట్ గా ఉంటే, కృపావరమే నిజంగా ఉంటే కృపావరం బయటకు వస్తే బూతులు రాదు. పోయిన రోజు మేము ప్రార్థనలో కూర్చున్న టైంలో బయట ప్రార్థన అవుతుంది, ఒక పాస్టర్ అక్కడ నిలబడి బూతులు ఎడుతున్నాం. వెంటనే మమ్మల్ని చూసేసరికి సిట్టి మార్చేశారు.
దానికి ఒక 3 వారాల క్రితం గొప్ప వాక్యం చెప్పాడు. దేవుడి ప్రేమ, దేవుడి అభిషేకము, దేవుడితో ఐక్యత కలిగి ఉండి తీరాలి. ఎక్కడికి వెళ్ళింది కొలాయి దగ్గర అర్థం కాలేదు అనుకుంటున్నాను. అందుకే కొందరికి ఆ కృపాపరాన్ని చర్చికి వస్తే వస్తుంది, బయటికి వెళ్తే మీరు విభజించేస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఇది డూప్లికేట్. దాని అర్థం ఎక్కడొచ్చి అక్కడ రానిది ఏదో తేడా ఉంది. ఇది మారువేషం. ఈ కుష్టం వచ్చిన ఒక ప్రత్యేకత ఉంది. ఈ మారువేషం వేస్తాడు. ఎందుకు తెలుసా? లోన ఉన్న కుష్టం బయటికి నడిచేవాడికి కనబడకూడదు. ఇలా ఒక కథ బైబిల్లో పాత నిబంధనలో ఉంది. ఒక రాజుకి ఇలాగే కుష్టం ఉండేది. व्रतमेवाడు राजांगर विषय लगा दाउची ताको मध्य कोण थिला कुष्ठ रोग थिला से बाहाको युद्ध वीर जण व्यक्ति युद्ध करी जितिबा जण व्यक्ति मात्र तार शरीर भितर कोण थिला कुष्ठ रोग थिला सेटा से ढांकी रखिबा पय वस्त्र गुडी पिंधुथिला नेटिके कोण चला मध्ये దేవుడు బిడ్డలు చేసే పనినే దేవి దాయసేస్తున్నారు లోపల ఉన్న కుష్ఠాన్ని దాచేసి బయట మూడు మంచి తెల్ల బట్టలు అంత చెంత బైబిల్ చెప్పేది దేవుడు చూసేది నీ బాహ్య రూపం కాదు, నీ అంతరంగ లోపల ఉన్న కంపు లోపలే. పరమేశ్వర देखिबा तुम्हारा बाहरी रूप को नहीं పరమేశ్వర देखिबा तुम्हारा अंतरंग प्रकार నీ లోపల. అందుకే బైబిల్ చెప్పేది హృదయం అన్నిటికన్నా ఘోరం. హృదయంలో ఉన్న ఘోరత ఉందో లేదో బైబిల్లో లిస్ట్ రాసి ఇంటికి రాసేసుకొని పోసుకుంటూ పో. లేదు నా రాస్తూ అక్కర్లేదు, ఉన్నాయంటే నీ ఇష్టం, నీకు ఇష్టం, నాకు దాంతో సంబంధం లేదు. ସେଥିପାଇଁ ବାଇବଲକୁ କହୁଛି ତମର ହୃଦୟ ସବୁଠାରୁ ଅନ୍ଧକାରମୟ ଘୋରମୟ ଅଟେ, ସେଥିରେ ଅନେକ ପ୍ରକାର ଦୁଷ୍ଟତା ଅଛି. ସେ ଦୁଷ୍ଟତା ଗୁଡ଼ିକୁ ସବୁ ଲେଖିକି ସବୁଦିନ କାଟିକି ଯାଅ, ନହେଲେ ତମର ଭିତରେ ଶାରୀରିକ କାର୍ଯ୍ୟ ବାହାରକୁ ଆସିବ. నేను చెప్పి రావడానికి ఉద్దేశం నయమాన్ అన్నవాడికి కుష్ఠం ఉంది. ఆ కుష్ఠం ఏం చేసుకోలేరు, ఎవరికి చెప్పుకోలేకపోయారు. కానీ ఆ ఇంట్లో విశ్వాసం చెందిన ఒక కుమార్తె ఉంది. కాబట్టి నేను నీకు అడిగే ప్రశ్న, నీ కుమార్తె ఆ రీతిగా ఇంట్లో ఉంటే నయమాన్ని దేవుని దగ్గర తీసుకురాగలుగుతారా? రాలేకపోతే కుష్ఠం నీలో కూడా కాకించినట్టు. ସେ ନାଇମାନଙ୍କର ଘରେ ଗୋଟେ ସାନ ଝିଅଟି ନିବାସ କରୁଥିଲା. ସେ ସାନ ଝିଅ ଜାଣିଥିଲା କି ଯେ ଆଜ୍ଞାଙ୍କର ଶରୀରରେ କ'ଣ ଅଛି, କୁଷ୍ଠ ବ୍ୟାଧି ଅଛି. ଏ କୁଷ୍ଠ ବ୍ୟାଧିକୁ ପରିହାର କରିବା ନିମନ୍ତେ ମୋର ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି, ମୋର ଭବିଷ୍ୟତ ବକ୍ତା ମାନେ ଅଛନ୍ତି ବୋଲି କହିବା ସନ୍ଦେଶ ତମର ଝିଅ କହିପାରୁଛି କି? ଯଦି କହିପାରୁନାହିଁ ବୋଲେ ତମେ ତାକୁ ବିଶ୍ୱାସ ଦେଇନ, ଆଉ କ'ଣ ଦେଇଛ? ତମେ ତାକୁ କ'ଣ ଦେଇନ? ତମେ ତାକୁ ଜୀବନ ଦେଇନ, ତମେ ତାకు మృత్యు ଦେଇଛ, తమେ ତାକୁ బొంచివా అవసరం ଦେଇన, మరివా అవసరం ଦେଇଛ. అలాగైతే పరిశోధించండి. ఆ పాప చెప్పిన చిన్న మాట అంత పెద్ద మనిషిని ఏం చేసి తీరింది? దేవుని సన్నిధికి దగ్గరై తీరడానికి, దేవుని యొక్క అభిషేకముకు దగ్గరై తీరడానికి, దేవుని యొక్క సందేశం విని తీరడానికి ఏమైంది? అద్భుతంగా మారి తీరింది. బైబిల్ చెప్పేది ఆ పాప బానిసత్వం బతుకు బతికేది, జీతం దొరికేది కాదు. మన విశ్వాసానికి జీతం దొరకకపోతే నాకు కనవడం. అందరూ చేసే పని దేనికోసం? సోమర్ ఫర్ మనీ. ఫ్రీగా చేసిన ఏదైనా సర్వీస్ ఉందా? నో సర్వీస్. వాళ్ళకి అన్నీ ఏం కావాలి? డబ్బుతో. దాని అర్థం నీలో కూడా ఈ కష్టం ఉంది. అందుకే బైబిల్ చెప్పేది డబ్బు పట్ల ఉన్న ప్రేమ సకల దుర్నీతికి కారణం. ద లవ్ ఆఫ్ మనీ is evil in the sight of the Lord. దేవుడు పరమేశ్వరుడు దృష్టిలో దొంగ ప్రతి లోభం సెట శుభ మూల పాపకు కారణం ఉంటాయి. అందుకే దేవుని బిడ్డలు దేంతో కొనుక్కోవచ్చు? డబ్బుతో కొనుక్కోవచ్చు, ఈజీగా కొనుక్కోవచ్చు. డబ్బు చూస్తే కొందరు పని పడిపోదు. దాని అర్థం నీలో ఏముంది? డబ్బు పట్ల ఉన్న ఆతృత ఉంది. కానీ యథార్థ దేవుని బిడ్డలైతే డబ్బు పట్ల ఆతృత చూపించి తీరదు, కానీ కుష్టమని ఎరిగి తీరి దానిలో వచ్చిందో. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, ఈ పాపకి జీతం దొరకకపోయినా ఈ లోపల ఉన్న శుభ సందేశం మాత్రం అందించింది. ఏ ଝିଅକୁ ଦରମା ନ ମିଳିଲେ ମଧ୍ୟ ତା ଭିତରେ ଥିବା ସୁସମାଚାର ମାତ୍ର ସେ କ'ଣ କହିଲା? ସେ ରାଜାଙ୍କୁ ତାଙ୍କ ମାଆକୁ ସେ ଜଣାଇ ପାରିଲା. అది నిజమైన దేవుని బిడ్డకున్న లక్షణం. అయితే ఈ దేవుని యొక్క తాకిడి లేకపోతే మన లోపల ఉన్న కుష్ఠం ఏ రీతిగా ఏమై తీరదు, మారి తీరదు. రెండోదిగా బైబిల్ దేవుని యొక్క తాకిడి గురించి చెప్పేది ఆదికాండం 48:14 వచ్చిన ఆశీర్వాదం కొరకు హస్తార్పణ చేసి తాకే విధానం ఉన్నట్టుగా బైబిల్ బోధించి తీరుతున్నది. దాని అర్థం ఒకడు దీవింపబడి తీరాలంటే ఏం చేసి తీరాలి? తాకి తీరాలి. ఒక అభిషక్తుడైన ఒక వ్యక్తి లేకపోతే ఒక అభిషక్తుడైన ఒక తండ్రి పిల్లలను తాకి తీరుతూ వాళ్ళు ఏమై తీరుతారు? ఆశీర్వాదానికి కారణాకారులై తీరుతారు. అందుకే ఇక్కడ మార్కసు వార్త 10:16 యేసయ్య తన పిల్లలు యేసయ్య దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు యేసయ్య వారి మీద ఏం చేశారు? చెయ్యుంచి హస్తార్పణ చేసి వారిని ఏం చేశారు? దీవించి తీరారు. దాని అర్థం దేవుని యొక్క
తాకిడి పొందినవాడు ఎప్పుడు తన పిల్లలకి ఏం చేస్తాడు? దీవిస్తాడు. అందరి పిల్లలకి శంకించడానికి బతికేది. వీడు దేవుడికి పనికిరాడు, వీడు గలీజు పొందుకు, వీడు చదువులో పనికిరాడు, వీడికి ఎప్పుడు పెంకితనమే. మరి నువ్వేదో చేయలేనట్టు, నువ్వు చేయాల్సిన గలీజు పోతుంటే అన్నీ చేసేసి అది కప్పెట్టేసి నీ పిల్లల మీద దూసేస్తున్నావు. దాని అర్థం వారి మీద ఆశీర్వాదాన్ని కుమ్మరించట్లేదు. ସେଥିପାଇଁ ବାଇବେଲକୁ ହଉଛି ଆଦି ପୁସ୍ତକ 48 ପଦରେ ଆଶୀର୍ବାଦ କରିବା ନିମନ୍ତେ ବାପା ତାଙ୍କ ପିଲାମାନଙ୍କର ଉପରେ କ'ଣ କରିବେ? ସ୍ପର୍ଶ କରିବେ। ତାର ଅର୍ଥ ମାର୍କ ଲିଖିତ ସୁସମାଚାର 10 ପଦରେ ପଢିବା ସମୟରେ ଈଶ୍ୱର ଯୀଶୁ ପିଲାମାନେ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ପିଲାମାନେ ଆସିବା ସମୟରେ ଯୀଶୁ ସେ ପିଲାମାନଙ୍କୁ କ'ଣ କଲେ? ସ୍ପର୍ଶ କରି ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ। ସେମିତି ଆଶୀର୍ବାଦ କରିବା ଦ୍ୱାରା ସେ ପିଲାମାନେ ସକାଳେ ఆశీర్వాద ప్రాప్త ହେଇଗଲେ। ఇక నేను చెప్పిన వాళ్ళని కూడా దేవుడి తాకిడి పొందిన వాడు ఏది తాకినా దీవింపబడదు. దేవుడి తాకిడి పొందలేనోడు ఏది ముట్టినా శాపానికి కారణం. కొంతమంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఏ ఇంటికి వెళ్తారు, ఆ ఇంటికి శాపంగా మారుతారు. కారణం ఏంటి? అది ఏ శాపానికి ఉండేది. కొంతమంది పురుషులు ఉన్నారు, ఏ ఇంటికి అడుగు పెట్టినా ఆ ఇంటికి ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది. నీ వలన ఏం వస్తున్నది ఒకసారి ఆలోచించు. తుమ్ము ద్వారా తమర మండలికి కోణం మిడిచి నీ ద్వారా నీ సంఘానికి ఏం దొరుకుతున్నది ఒకసారి ఆలోచించు. କେତେଲୋକ ମଣ୍ଡଳୀକୁ ଆସିବା ଦ୍ୱାରା ସେ ମଣ୍ଡଳୀକୁ ଅଭିଶାପ ମିଳୁଛି। କେତେ ଲୋକମାନେ ମଣ୍ଡଳୀକୁ ଆସିବା ଦ୍ୱାରା ସେମାନେ ଆଶୀର୍ବାଦ ପାଉଛନ୍ତି। కొందరు బైబిల్ లుదియా గురించి చెప్పే మాట, లుదియా ఉండబట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం కలిగింది. లుదియా లాంటి వాళ్ళు ఉండడం వలన ఆమె మరణించిన గడియలో అనేక మంది ఆశీర్వాదానికి పాలభాగస్తులై తీరారు. నేను చెప్పి రావడం మాట, మీ పాస్టర్ గారికి నీ మూలంగా ఆశీర్వాదం వస్తుందా? నీ సంఘానికి నీ మూలంగా ఆశీర్వాదం వస్తున్నదా? నీ సమాజానికి నీ మూలంగా ఆశీర్వాదం వస్తున్నదా? నీ దేశానికి నీ మూలంగా ఆశీర్వాదం వస్తున్నదా? రాలేకపోతే దాని అర్థం దేవుడి తాకిడిను అనుభవించలేదు. దేవుని స్పర్శ కాదు అనుభవించింది, ఇంకెవరో స్పర్శను అనుభవించింది. అందుకే పగటి పేద ఆత్మిక దీవెనలు పొందిన మనం అడుగెట్టిన చోటు ఆశీర్వాదంగా మారి తీరాలి, వెళ్ళిన ఇల్లు ఆశీర్వాదంగా మారి తీరాలి, వెళ్ళిన సంఘం ఆశీర్వాదింపబడి తీరాలి, వెళ్ళిన దేశం ఆశీర్వాదంగా మారి తీరాలి. ఇజ్రాయేల్ దేశం గురించి బైబిల్ ఇజ్రాయేల్ దేశం గురించి మనం చరిత్రలో చదవగలిగింది. దేనికి పనికిరాని చోటు, అందరూ దాన్ని తొక్కేసి వెళ్ళిన చోటు. కానీ అక్కడ ఇప్పుడు అరణ్యంలో కూడా ఏమై తీరుతున్నది? విపరీతంగా పంట దొరికి తీరుతున్నది. దాని అర్థం ఆ దేశం ఏమై తీరింది? ఆశీర్వదింపబడే స్థాయిగా మారి తీరింది। स्पर्श बोले तुम्हारे द्वारा तुम्हारे पालक आगे आशीर्वाद पाइबार अछि, तुम्हारे मंडली तुम्हारे द्वारा आशीर्वाद पाइबार अछि, तुम्हारे देश तुम्हारे द्वारा आशीर्वाद पाइबार अछि, तुम्हारे समाज तुम्हारे द्वारा आशीर्वाद पाइबार अछि। లేకపోతే ఏమైంది ఇరుతుంది? శాపానికి కారణమై తీరుతుంది. అబ్రహాం ఇంట్లో నుంచి అబ్రహాం యొక్క భార్య సారాని ఎత్తుకుపోవడం వలన ఏమై తీరింది? ఆ దేశస్తులందరికీ శాపం వచ్చి తీరింది। అబ్రహాం యొక్క స్త్రీకు ଜଣେ ନେଇଯିବା ହେତୁ ତାଙ୍କର ଦେଶରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ କ'ଣ ଆସିଲା? ଅଭିଶାପ ଆସିଲା, శాప వచ్చింది। దాని అర్థం మీ పగటి వేళ పరిశోధించుకు తీరాలి। నీ చేతిలో నుంచి ఆశీర్వాదం వ్యాపరించాల్సిన చోట్లో ఆశీర్వాదం వ్యాపరించట్లేదంటే దాని అర్థం ఈ పగటి వేళ దేవుని యొక్క స్పర్శ నీకు కావాలి, దేవుడి నీకు తాకి తీరాలి, దేవుని యొక్క తాకిడి నీవు అనుభవించి తీరాలి। అందుకే బైబిల్ చెప్పే మాట, దేవుని యొక్క సహోదరులు కలిసి ఉండుట ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరం। ఆ ఆశీర్వాదకరం ఏ రీతిగా ఉన్నదని బైబిల్ చెప్పేది, అది ఆ రోజు తల మీద పొయ్యబడిన అభిషేక తైలం అది తల నుండి అది పాదము వరకు ఏమైతే కుమ్మరించగలిగి ସେମିତି ହେଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଅଭିଷେକ ପ୍ରାପ୍ତ ଜଣେ ବ୍ୟକ୍ତି ସେ ଆଶୀର୍ବାଦକୁ କାରଣ ଅଟେ। ସେ ଆଶୀର୍ବାଦ ମୁଣ୍ଡ ଉପରୁ ଗୋଡ଼ ପର୍ଯ୍ୟନ୍ତ ବହି ଆସିକି ଆସିପାରିବ। అలాగే నేను అడిగే ఒక మాట, నీ మూలంగా ఈరోజు సంఘం దీవింపబడుతున్నదా? అది తుమారి ద్వారా తుమార మండలి ఆశీర్వాద పౌచికి, అది తుమారి ద్వారా తుమార పాలపాటి ఆశీర్వాద పౌచుంది। కొన్ని సంఘాలు అయితే పాస్ గారి పైన శాపం కొట్టున్నాయి, ఆదివారం శాపం కొట్టున్నాయి, ఈ మొత్తం తీసుకొచ్చి ఎవరి మీద పడేస్తారు। 90% మంది సేవకులు చచ్చిపోయే కారణం ఏంటో తెలుసా? సంఘ బిడ్డలు ఆ సేవకుడికి ఏమి ఇచ్చింది? ఆశీర్వాదం ఇచ్చింది। నేను డబ్బు ఇచ్చే ఆశీర్వాదం గురించి నేను చెప్పట్లేదు, నేను ఆస్తిపాస్తి ఇచ్చే ఆశీర్వాదం గురించి నేను చెప్పట్లేదు। నేను చెప్పే మాట బైబిల్ ఆస్పాదంగా జీవించి తీరి ఆ సంఘానికి ఆశీర్వాదం కలిగి, అందుకే చాలా మంది సేవకులు ఏమైపోయి తీరుతున్నారు? విపరీతంగా వేదన పొంది తీరుతున్నారు। ఎందుకు? సంఘంలో ఆశీర్వాదం వ్యాపారించి తీరట్లేదు। మీరు కుష్ఠోడి చేతిలో నుంచి ఎలా అన్నం పుచ్చుకోరో అలాగే సేవకుడు కూడా అదే ఆశిస్తున్నాడు।
ఒక మంచోడి చేతి నుంచి తినాలి, ఒక మంచోడి చేతి నుంచి జీవించాలి, ఒక మంచోడి చేతి నుంచి దీవెన పొంది తీరాలని ఆతృతుంది. కానీ పరివేషం ఎంత మాత్రం దౌర్భాగ్యమైపోయి తీరింది. దేవుని యొక్క ప్రజలే దేవుని యొక్క సేవకులకు ఏమైపోయి తీరుతున్నారు, శాపమిచ్చే ప్రక్రియలో మారి తీరుతున్నారు. అందుకే పగటి పరిశోధించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఏమైతే ఎక్కడికి వెళ్ళినా నీకు దీవింపబడి తీరాలి. అందుకే కొందరు అంటారు, అయ్యారు నేను దీవెన పొందాను కానీ ఈ దీవెన మాత్రం నేను ఎవరికి ఇచ్చేది లేదు, అలా దాచుకునే ప్రక్రియ లేదు. దేవుడు మనల్ని దీవించి తీరితే ఆటోమేటిక్ ఆ దీవెనలు ఇతరుల మీదకి వెళ్ళి తీరాలి. అందుకే ఏసై దగ్గరికి వచ్చిన పిల్లలను ఏసైగా దీవించి పడేశారు. ఎందుకు దీవించేశారు? కారణం అనేది వారి అమ్మా నాన్న వారిని దీవించట్లేదు కాబట్టి ఏసైగా వారిని దీవించి తీరాలి. దాని అర్థం నీ సంఘంలో ఉన్న సభ్యులు నీ మూలంగా దీవెన పొందేటట్టు నుండి తీరాలి. మూడోదిగా బైబిల్ చెప్పిన మాట సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు అపవిత్రమైన దానిని ఏం చేసేది? ఎవరైనా తాకి తీరితే ఏమై తీరుతారు? వారు కూడా అపవిత్రులై తీరుతారు. దాని అర్థం ఆత్మీక స్పర్శ పొందిన వారు ఎవరికి కూడా ఏమి ఇచ్చుకు తీరలేదు, అపవిత్రతను ఇచ్చుకు తీరలేదు. అందుకే పాత నిబంధనలు ఎవరైనా చచ్చిపోయి తీరితే ఎవరు కూడా వాటిని తాకరు. ఎవరికైనా కుష్ఠం వచ్చి తీరితే వారిని తాకరు. ఏదైనా మృతి చెందిన వస్తువు ఉంటే వాటిని తాకరు. కారణం ఏంటో తెలుసా? దాని వలన వీళ్ళు ఏమైపోతారు? అపవిత్రులు అయి తీరుతారు. అలాగే తీరితే దేవుని యొక్క లేవీలకు దేవుడు ఒక ప్రత్యేక స్థితిగతిని ఇచ్చారు. ఏమని? వారి ఇంట్లో ఎవరైనా మరణించి తీరితే వారి ఇల్లు ఏం చేయరు, ఆ సమాధి కార్యక్రమం తాకడం కానీ ఏమి చేయరు. కారణం ఏంటో తెలుసా? అలా చేయడం వలన వారికి ఉన్న లేవ్య పరిచర్య వారి చేతి నుంచి ఏమైపోవచ్చు, కూలిపోవచ్చు. అలాగైతే నేను చెప్పి రావడం పరిశుద్ధత కొరకు ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డలు జాగ్రత్త వహించి తీరేంతటిగా జీవించగలిగి తీరితే మనలో నుంచి ఆశీర్వాదం ప్రజలలోకి వెళ్ళి తీరగలుగుతాయి. అందుకే నేను చెప్పిన తాకిడి మూలంగా ఇతరులు కూడా శాపభరితమైపోవచ్చు. తాకిడి మూలంగా కొందరి పరిశుద్ధత కూడా ఏమై తీరొచ్చు, కూలిపోయి తీరొచ్చు. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, నీ సహోదరుడు పాపములో పడిపోయి తీరితే ఆయనని నీవేం చేయాలి? లేవనెత్తి తీరాలి. అందరికి ఆ బాధ్యత లేదు. పడిపోయేసాను ఎవడైనా ఏదో పాపం చేసి పడిపోయాడు, ఆయన నేను తీయరు, లేవనెత్తరు. లేవనెత్తకపోతే నీ మూలంగా ఆయన ఏమైపోయి తిరుగుతున్నాడు? అపవిత్రుడు అయిపోయి తిరుగుతున్నాడు. అర్థం కాదు. అందుకే కొందరు పెళ్లి గురించి గొప్ప గొప్ప డైలాగ్, నువ్వు పరిశుద్ధ పెళ్లి చేయవాలి, తర్వాత పెళ్లి గురించి మాట్లాడు. చాలా మంది అలవాటు అయిపోయింది. మనలో లేనిది అవతల ఉండగలుగుతారు. ఇది ఒక అలవాటు క్రమం. సంఘాల్లో కూడా నీ లోపల లేనిది నువ్వెవరి కోసం ప్రార్థన చేయలేని నువ్వు ప్రార్థన విషయం చెప్పకూడదు. అర్థం కాదు. ప్రార్థన విషయం చెప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా? పరిశుద్ధత పాడవుతుంది. నువ్వెవరి కోసం ప్రార్థన చేయలేనప్పుడు నువ్వు నిలబడేది. నా కోసం ప్రార్థన చెయ్యండి, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం కాదు. నీ లోపల లేనిది అవతల ఉండడం మీద ఏం చేయకూడదు, రుద్దకూడదు. అయితే అందుకే ఇక్కడ దేవుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనంలో, లేవియకాండం 11వ అధ్యాయాన్ని చదివినప్పుడు చచ్చిపోయిన వస్తువులను ముట్టకూడదు, అపవిత్రమైన వస్తువులను ముట్టకూడదు. కారణం అది నీ పరిశుద్ధతను కూడా ఏం చేసి తీరుతుంది? భంగం చేసి తీరగలిగి తీరుతుంది. पवित्र लोक माने अपवित्र चीज को बड़ करबार नै छुइबार नै सेतिबे लेबिया मानको परमेश्वर प्रत्येक रीति कहते कोन बेले मृत वस्तु को छुइबो नै मरि जाइतबा किछु को छुइबो नै सेति छुइबा द्वारा से माने अपवित्र हे जातंती सेति पय अधिकार लोक माने से माने का पय प्रार्थना करबे नै से माने मात्र ताका प्रार्थना विषय समर्थन करिबे ना కోసం ప్రార్థన చేయి నా పిల్లల కోసం ప్రార్థన నువ్వు వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయలేనప్పుడు నీకు చెప్పడానికి కూడా మనసాక్షి కూడా రాదు మనసాక్షి లేనోడు మరి ఏంటి ప్రాబ్లం కాదు దాని అర్థం తాకిడి మూలంగా దేవుడు ఏం కావచ్చు కొందరి మీదకి అపవిత్రత కూడా వ్యాపారించి తీరచ్చు అందుకే మనం సేవించిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధతను ఏం చేయాలి ప్రతి ప్రక్రియలో ప్రతి పరిచర్యలో ఏం చేయాలి విస్తరించేటట్టు గుండి తీరాలి ప్రఖ్యాపించేటట్టు గుండి తీరాలి నువ్వు ఆరాధనకు రాకుండా వేరే ఆరాధన రాలేనోడికి ఆరాధనకు రమ్మని చెప్పకూడదు అర్థం కాదు నువ్వు ఆత్మీక క్రమావళిలో లేకుండా వేరే కూడా ఆత్మీకంగా ఏం చేయకూడదు హెచ్చరించకూడదు బదులుగా మనం బాగుపడి మన స్థిరైన రీతిగా ఉండి వారికి ఏం చేయాలి హెచ్చరిక నుంచి తీరాలి అలాగే తీరితే ఆ చేసిన ప్రక్రియ వారికి కూడా ఏమై తీరుతుంది పరిశుద్ధతకు కారణమై తీరుతుంది
బైబిల్లో చెప్పబడిన ఒక మాట, యాకోబు యొక్క భార్య రాహేలు ఏం చేసింది, ఆ నాన్న సేవించిన దేవతను ఏం చేసుకుని తీరింది, ఎత్తుకొచ్చి తీరింది. అది ఎవరికి తెలియలే, యాకోబుకి తెలియలేదు. దాని ఆ తెలియలేని ప్రక్రియ ఎత్తుక్కుంటూ ఏం చేశారు, మామగారు వచ్చారు. మామగారు ఎత్తుకొచ్చి ఇల్లు మొత్తం వెతికి పెట్టారు, కానీ తనకు అది దొరకక మునుపు ఆయన ఒక మాట అన్నాడు, యాకోబు ఒక మాట అన్నాడు, అది ఎవరి చేతులు దొరుకునో ఎవరి చేతులు అది దొరుకునో ఆమె చచ్చిపోయి తిరుగుతుందని చెప్పారు. ఆ చెప్పిన మాట అది బయటికి రివీల్ అవ్వాలి, అది బయటికి తెలియలేకపోయినా ఆమె మాత్రం చావుకు కారణమైంది. అపవిత్ర చావు చచ్చి తీరింది. కారణం ఏంటిది, ఆమె చేసిన పొరపాటును ఆమె ఏం చేయలేదు, ఒప్పుకు తీరలేదు. ఆమె చేసిన అపవిత్రతను ఏం చేయలేదు, అంగీకరించి తీరలేదు. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం అందుకే బైబిల్ కొత్త నిబంధన ఉడబడికలో కొత్త నిబంధన సంఘానికి 7 స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభాలు ఒక స్తంభం వేర్పాటు అన్నది బైబిల్ ప్రత్యేకంగా దేవుని యొక్క సంఘానికి బోధించిన హెచ్చరిక కలిగిన మాట. అందుకే కాలంలో చాలా మందికి వేర్పాటు లేదు, మిగతా అన్ని పాటలు వేరుగా వారు ఏం చేయట్లేదు, జీవించట్లేదు. ఇదే దాని అర్థం, తాకిడి పొందిన దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధత చెంది వేరుగా జీవించి తీరడానికి ప్రయత్నం చేసి తీరుతారు. లేకపోతే నీ మూలంగా వారు కూడా అపవిత్రులై తీరుతారు. అందుకే యేసయ్య వచ్చింది అపవిత్రను దూరపరిచి తీరడానికి. దేవుడి సంఘాన్ని స్థాపించింది అందరూ అపవిత్రులై తీరడానికి కాదు, అందరూ పరిశుద్ధులై తీరడానికి. అందుకే దేవుని యొక్క బిడ్డలకు పౌలు గారు హెచ్చరించి చెప్తున్న మాట, ఒకరొకరిని ఏం చేయాలి, లేవనెత్తేటటువంటి తీరాలి. నువ్వు లేవనెత్తే, నువ్వు లేచే మిగతా ఒకరిని ఏం చేయాలి, లేవనెత్తేటటువంటి తీరాలి. ఈ మొదటి వేళ నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క తాకిడి అనుభవించిన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క తాకిడిని ఏం చేయాలి, ఇతరులను లేవనెత్తేటటువంటి తీరాలి. ఇతరులు నీతిమంతులుగా ఉండి తీరెత్తలుగా, ఇతరులు పరిశుద్ధులుగా ఉండి తీరెత్తలుగా, ఇతరులు దేవుని కొరకు దాహం చెందేటట్టుగా జీవించేది తీరాలి. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు నీతో మాట్లాడితే, పశ్చాత్తాపం నీ మనసులోకి కానీ తగిలితే నువ్వు ఆ రీతిగా మారొచ్చు, లేదంటే ఇలాగే కొనసాగొచ్చు. దేవుడి వాక్యాలు మీ అందరిని కూడా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ 1 వేల ఉపవాస ప్రార్థన కూడికలో దేవాన్ని చెప్పిన వాక్య ప్రణాళిక ప్రకారంగా నేను దేవాన్ని సన్నిధిలో నేను వాక్యం మీద చల్లాను. విన్న దేవునికి బిడ్డల బట్టి దేవునికి స్తోత్రం. దాని ప్రక్రియగా జీవితం మార్చి దేవునికి ఆత్మిక ప్రక్రియలో శుద్ధి చెంది జీవించి పరలోకములో విశ్వాసాన్ని అప్పగించి తీరే భాగ్య తరగతిలో జీవించిన బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. లేదు నాకు ఈ వాక్యం అక్కర్లేదు, నేను విన్నాను గోల్డ్, నాకు మారు మనసు అక్కర్లేదు, నేను ఎలాగే నా జీవితం నడిపించుకు తీరుతాను. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, స్వచ్ఛ మనసాక్షిని ఇచ్చి దేవుని సన్నిధిలో ఎడతలుగా జీవించి తీరడానికి భాగ్య తరగతిని దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కోడికలు దేవా మేము పాదవాకసులై తీరడానికి కృపనిచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఇంకొక రోజు కూడా ఉపవాసంతో ప్రార్థనలు గడిపి తీరడానికి భాగ్యం దయచేయండి దాంట్లో కూడా నీ సన్నిధిలో ఇంకా విస్తారత చెంది జీవించి తీరడానికి భాగ్యం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ 2 రాకడ వరకు తోడైంది. ఆమేన్. దేవుడు దీవించండి.